టిప్పింగ్ పాయింట్ అని ఉంటుంది కదా, ఆ టిప్పింగ్ అంటే ఓకే ఇంకా నేను ఉండలేని ఈడ, దట్స్ ఎనఫ్ అని ఆ పాయింట్. ఓన్లీ రీజన్ వై ఐ వెంట్ టు యూఎస్ అండ్ వై ఐ డిడ్ంట్ వాంట్ టు బీ ఇన్ ఇండియా ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్ వాస్ ఎట్లుంటుంది అంటే మన ఎన్ఆర్ఐస్లో ఇనిషియల్ 30sలో పెద్దగా రావాలని అనిపించదు. ఎందుకు ఇక్కడ ఇంత కష్టపడి ఇది చేస్తున్నా, ఈ సెటప్ అంతా చేసుకుంటున్నా, రాదర్ అదేదో నేను రిషికి కూడా ఆ థాట్ ఉండేనా ఎప్పటికైనా ఇండియాకి బ్యాక్ వచ్చేయాలనేది, లేకపోతే జస్ట్ రావాలి అని లేదు, బట్ అట్లా అని చెప్పి రావద్దు అనే థింగ్ కూడా ఏం లేకుండే. బట్ ఇష్టం ఉంటే రా, లేకపోతే లేదు. బట్ ఐ వాంట్. వే డిడ్ యూ మీట్ రిషి? నేనేమో అలా జరగదు, ఇప్పుడు నా ప్లాన్స్ చెప్తే ఈ అమ్మాయి కూడా ఓకే ఉండదు. సో హౌ డిడ్ దే ఫీల్ వెన్ యూ సే దట్ యు ఆర్ గోయింగ్ టు లీవ్? ఓన్లీ ఆన్ ద లాస్ట్ డే వెన్ ఐ వాస్ సేయింగ్ గుడ్ బై టు దెమ్. చిన్మయ కంటే సింగర్ కదా, చిన్మయ శ్రీపాద. 2 days లో షూట్ స్టార్ట్ అవుతుంది. విల్ యూ బీ ఏబుల్ టు కమ్? హౌ మెనీ స్టేట్స్ డిడ్ యూ ట్రావెల్? ఆల్ ఎక్సెప్ట్ 2 states. రియల్లీ? ట్రావెల్ బగ్ ఎక్కడ కుట్టింది నీకు? ఇంట్లో ఎవరన్నా బాగా ట్రావెల్ చేసే వాళ్ళు ఉండరా? 15 years అప్పుడు ఐ థింక్ ఒక కోట్ చదివిన విచ్ వాజ్ వెరీ ఇంట్రెస్టింగ్ ఉండే. ఏం చేయొచ్చు అనేది నాకు చూపించాలి అని ఉండే ప్రపంచానికి, వితౌట్ స్మోక్, డ్రింక్స్, ఫైనాన్సెస్ ముందు నుంచే ప్లాన్ చేసుకున్నా. సో వాట్ ఎవర్ ఐ సేవ్డ్, ఇన్వెస్ట్మెంట్ వాజ్ ఆల్వేస్ మేజర్ ఖర్చు ఎప్పుడు కూడా. సో ఐ ఫెల్ట్ హ్యావింగ్ ఇక్కడ ఇట్స్ ఓవరాల్ సొసైటీ సో అబ్సెస్డ్ విత్ మనీ. యాక్చువల్లీ ఒక రకంగా అది అంటే గుడ్డో బ్యాడో నాకు తెలీదు. జస్ట్ ఒక నలుగురు కలిస్తే ఇంకా వేరే యాక్టివిటీ ఉండదు, తాగడం తప్ప అన్నావు. సో వాట్ డూ యూ థింక్ అబౌట్ దట్? లైక్ సి నేను ఐ ఫీల్ ద సేమ్. ఇనిషియల్గా యాక్చువల్లీ చాలా హేటెడ్ ఉండేది అంటిల్ బ్యాచులర్స్ అయిపోయే వరకు కూడా, ఎస్పెషల్లీ విత్ ఇండియన్ సొసైటీ. ఇప్పుడు పరిస్థితి ప్రస్తుతం ఇండియాలో అంటే వాట్ ఆర్ యూ డూయింగ్? అంటే చాట్ అనేది చాలా నచ్చుతుంది అందరికి, బట్ ఎక్కడ కూడా అంత హైజీన్ ఉండట్లేదు, ఆర్ నీట్ గా ఏం వాటర్ యూజ్ చేస్తారు అండ్ హ్యాండ్స్ యూజ్ చేస్తున్నారు. సో ఇంతకు ముందు యూ హ్యాడ్ సమ్ అదర్ ప్లాన్. So what do you mind to share? No, like I actually don't want to share because that idea. Did you face any challenges or any kind of problems? అది ఎప్పుడు అనిపిస్తూ ఉంటుంది. ఐ థింక్ అది నేను సాల్వ్ కూడా చేయలేను. ఎప్పుడన్నా అంబులెన్స్ చూసినప్పుడు ఫీల్ అవుతా, అరే అక్కడికి డిఫరెన్స్ ఇస్ దట్ పొలైట్ థింగ్. అక్కడ మనిషిని మనిషిలా చూడడం ఇస్ వన్ థింగ్. మేబీ యూ విల్ కమ్ బ్యాక్. Probably, yeah. Well, if not kids, I would have. Hi, Manmit. Hi, Baba. Yeah. Nice that you came back for a trip. Oh, thank you, and I'm very glad I'm here today and for last couple of weeks. Glad that you extended your trip too. Yes. Yeah. Actually, manam Gujarat trip cricketing live cricket చేయడం చాలా బాగా అనిపించింది. Thank you for that. Okay. You're welcome. And organizing a whole trip. Yeah. Thank you. So I just wanted to have a casual talk, Manmit. So I just wanted just casual talk actually about your life and what is going on. So నువ్వు ఇండియాకి వచ్చి ఆల్మోస్ట్ 1 year అవుతుంది కదా? 1 year 1 month. 1 year 1 month. ఓకే. సో ఫార్ ఎట్లుంది లైఫ్? నాకు యాక్చువల్లీ చాలా ఇష్టం, అందుకే రావాలి అని. లైక్ యాక్చువల్లీ ప్లాన్ 2018 నుంచి ఉండే రావాలి అన్న దాంట్లో, బట్ ఇట్ ఫైనలీ హ్యాపెండ్ ఇన్ 2025. దట్ ఐ థింక్ కోవిడ్ వల్ల ఒక 3-4 years అటు ఇటు అయింది, లేదంటే ఇంకా మేబీ ముందు వచ్చేవాడినేమో. బట్ 2025 ఈజ్ వెన్ ఐ డిసైడెడ్ ఓకే ఇట్స్ టైమ్ ఐ హ్యావ్ టు గో బ్యాక్. ఇంకా ఇలా ప్రొలాంగ్ చేస్తూ ఉంటే ఇంకెప్పటికీ ప్రొలాంగ్ చేస్తూనే ఉంటానేమో అనిపించింది. సో అలా చేయకుండా ఐ థింక్ లెట్ మీ గో బ్యాక్ అని డిసైడ్ అయ్యి ఐ స్పోక్ విత్ రిషి, దెన్ వత్స, దెన్ ఐ సెడ్ ఓకే లెట్స్ గో అని అనుకున్నాము. బట్ రిషి ఈజ్ స్టిల్ దేర్, రిషి మై వైఫ్, షీ ఈజ్ స్టిల్ దేర్. But I am here from 13 months. We are doing long distance. Nice. Typically ఎట్లా ఉంటుంది అంటే మన ఎన్ఆర్ఐస్లో ఇనిషియల్ 30sలో పెద్దగా రావాలని అనిపించదు. ఏం పోతానులే ఇక్కడే బాగుంది లైఫ్ అట్లా అనిపిస్తుంది. 40s మేబీ టువర్డ్స్ 50sకు ఆ ఫీలింగ్, అదేంది మదర్ కంట్రీ ఆ బగ్ స్టార్ట్ అవుతుంది. సో అరే వెళ్ళిపోవాలేమో ఆలోచన వస్తుంది.
ఆలోచన వస్తుంది. బట్ నువ్వేంది ఎర్లీ 30sలో ఉన్నావు, ఆల్రెడీ వెళ్ళిపోవాలా అని ఆలోచన ఎట్లా వచ్చింది? ఇది యాక్చువల్లీ ఎర్లీ 30sలో వచ్చిన థాట్ కాదు, ఈవెన్ లైక్ 20sలో, ఈవెన్ బిఫోర్ అసలు వెళ్ళక ముందు కూడా అసలు ఎప్పుడు వెళ్ళాలి అనే థాట్ లేకుండే యూఎస్కి. క్యాట్ చేసి ఇక్కడే ఎంబీఏ చేయాలి అన్న దాంట్లో ఉండే, బట్ అందులో సీట్ రాలేదు. ఐఎంలో వస్తేనే చేద్దాము అనుకుని ఉండే, సో రాలేదు. బట్ ఇంకా సడన్గా ఇప్పుడు ఏం చేయాలి అనే థాట్లో సర్లే జిఆర్ఈ రాసేసి వెళ్ళిపోదాంలే అన్న దాంట్లో సేమ్ వెళ్ళి అన్న ఉన్న కాలేజ్లోనే చదువుకొని. బట్ అప్పుడు థాట్ ఎలా ఉండే అంటే, సరే జాబ్ వస్తే ఏముంది, ఎవ్రీ 1 month ట్రావెల్ చేసిపోవచ్చు, $1,000 నావి కాదు అనుకుంటే నాకు వచ్చే శాలరీలో ఎవ్రీ మంత్ ట్రావెల్ చేయొచ్చు, ఇంటికి రావచ్చు పోవచ్చు అన్న దాంట్లో ఉండే. బట్ రియాలిటీ హిట్ అయిన తర్వాత ఓహో ఇది చేయలేము ఇలా అన్నట్టు మెల్లమెల్లగా తెలిసింది. దెన్ ఇనీషియల్గా యాక్చువల్లీ ఎక్కువ ఖర్చు పెట్టలేదు, ఈవెన్ మాస్టర్స్కి కూడా చాలా తొందరగానే లోన్ అయిపోయింది. దెన్ లక్కీగా అసలు మాస్టర్స్ చేసే టైంలో కూడా కాలేజ్లోనే జాబ్ ఉండే, సో అంత మనీతో అంత ప్రాబ్లం లేకుండే ఎప్పుడు కూడా. యాక్చువల్లీ మాస్టర్స్ టైంలో ఆర్ ఈవెన్ జాబ్ కూడా యాక్చువల్లీ చాలా తొందరగా వచ్చింది లక్కీగా. నాట్ దట్ ఐఎమ్ సో టాలెంటెడ్, బట్ జస్ట్ లక్కీగా తొందరగా వచ్చింది. లైక్ మా ఓపీటీ స్టార్ట్ అయిన 20 daysలోనే వచ్చిండే. సో ఇట్ కంటిన్యూడ్ వెల్. బట్ దెన్ ఆ థాట్ ఎందుకు ఉండే అంటే, ఐ థింక్ ఫ్రమ్ ద బిగినింగ్ ఇక్కడ ఉండాలి అనే థాట్ వల్ల ఐ థింక్ అది ఎప్పుడు బ్యాక్ ఆఫ్ ద మైండ్ రన్ అవుతూ ఉండే. లైక్ వచ్చేయాలి ఉండాలి, ఇండియాలో ఉండాలి అని. మేజర్లీ ఐ థింక్ నాకు మేజర్ బూస్ట్ ఏంటి అంటే, ఐ థింక్ ఫ్యామిలీ వాజ్ నెవర్ ఏ బ్యాక్ డ్రాప్ లాగా. లైక్ ఇది చేయొద్దు అది చేయొద్దు అన్న థింగ్ ఎప్పుడు లేకుండే వాళ్ళ నుంచి, రిస్ట్రిక్షన్స్ ఎప్పుడు లేకుండే. సో అందుకు ఐ థింక్ ఎప్పుడు కూడా వచ్చేయాలి అన్న దాంట్లోనే ఉండే. అండ్ ఆల్సో నాకు యాక్చువల్లీ లైఫ్ ఇక్కడే ఇష్టం ఇండియాలో దాన్ ఇన్ యుఎస్. మేబీ బికాస్ ఫర్ ఫ్యూ థింగ్స్ ఐ డోంట్ బూజ్, సో దానివల్ల కూడా నాకు అక్కడ నైట్ లైఫ్ అంత ఎక్కకపోయేది. బట్ అదే నాకు ఇక్కడ ఐఎమ్ మోర్ ఆఫ్ ఎ ట్రావెల్ గై అండ్ ఫుడ్ గై. సో నాకు ఇక్కడ ఫుడ్ ఇష్టం, ట్రావెల్ చేయడం ఇష్టం. సో ఐ థింక్ అది ఇండియాలో నేను చాలా హ్యాపీగా చేసేవాడిని. అండ్ ఈవెన్ నైట్ లైఫ్ అంటే కూడా నాకు మోర్ ఆఫ్ మ్యూజిక్, ఫుడ్. సో నాకు ఇక్కడ చూస్తే 12 వరకు 1 వరకు కూడా అవైలబిలిటీ ఉంటుంది, బట్ అక్కడ ఓన్లీ మ్యూజిక్ ఉంటుంది, ఫుడ్ అంత అవైలబిలిటీ ఉండదు. సో మేబీ దీస్ ఆర్ ఫ్యూ థింగ్స్ దట్ ఐ లైక్ ఇన్ ఇండియా. అండ్ ఆల్సో ఐ ఆల్వేస్ వాంటెడ్ టు బీ విత్ మై పేరెంట్స్ somehow. When they start to get old, rather than me starting to get old, I think I wanted to be with them when they start getting old. ఇప్పుడు నువ్వు ఫస్ట్ ఎప్పుడైతే డెసిషన్ చెప్పినావు రిషికి, అన్నకి, వచ్చాకి, సో వాట్ వర్ దేర్ రియాక్షన్? ఏమన్నారు? సో అన్నకి ముందు నుంచి తెలుసు, లైక్ ఫ్రమ్ ద బిగినింగ్ హీ నోస్ దట్ వీడు వెళ్ళిపోతాడు, ఏదో ఒక రోజు వెళ్ళిపోతాడు అనే దాంట్లో ఉండే. ఎందుకంటే వాడు నేను ఇద్దరం అనుకున్న థింగే. వాడికి అంటే బై డిఫాల్ట్ వచ్చింది అనుకుంటా, వాడికి అసలు నచ్చదు సంహౌ ఇక్కడ పీపుల్స్ ఒపీనియన్ తీసుకోవడం కానీ, ఆర్ ఆ స్ట్రెస్ ఫీల్ అవుతాడు వాడు. సో వాడికి అసలు ఇష్టం ఉండదు ఇక్కడ ఉండడం సంహౌ ఫ్రమ్ చైల్డ్హుడ్ లాగా. బట్ నాకు అది బాదర్ చేయదు. సో అందుకు మేమిద్దరం అనుకున్నాం, ఓకే నువ్వు సరే నీకు ఇక్కడ ఉండాలంటే ఉండిపో, నేనైతే గ్యారంటీకి వెళ్ళిపోతా అనే దాంట్లో నేను ఉండే. సో వాడికి ఫస్ట్ నుంచి తెలుసు. రిషికి లైక్ ఈవెన్ బిఫోర్ వెడ్డింగ్ నేను క్లియర్గా చెప్పిన దట్ నేనైతే ఇండియాలో ఉంటా, నేను లైఫ్ అయితే ఇండియాలో చూస్తున్నా. సో మనకు ఓకే అనుకుంటేనే విల్ మూవ్ ఫార్వర్డ్ విత్ ద వెడ్డింగ్ అండ్ ఆల్, లేదంటే లెట్స్ లీవ్ ఇట్ హియర్ అన్న దాంట్లోనే ఉండే. సో రిషి రియాక్షన్ ఇనీషియల్గా ఏముండే అంటే, ఇప్పుడే వెళ్ళిపోదామా అన్నట్టు ఉండే వెన్ ఐ సెడ్ టు రిషి. అన్నకు చెప్పినప్పుడు హీ వాజ్ ఆల్రెడీ గెటింగ్ ప్రిపేర్డ్, బికాజ్ నా ఇక్కడికి వచ్చే 1 year ముందు కూడా ఐ వాజ్ డూయింగ్ సంథింగ్ ఎల్స్. కాబట్టి వాడికి ఆల్రెడీ తెలుసు ఓకే వీడు ఏదో ఒక టైంలో వెళ్ళిపోతాడేమో అనేది వాడికి ఉండే. రిషికి వాజ్ లైక్ ఇప్పుడే వెళ్దామా లేకపోతే ఇంకొద్ది రోజులు ఆగి వెళ్దామా అన్న థింగ్ ఉండే. But then eventually when we both spoke for a couple of months about the same thought process, then we thought okay I will go, you stay back for some days అన్న దాంట్లో. సో రిషికి కూడా ఆ థాట్ ఉండేనా ఎప్పటికైనా ఇండియాకి బ్యాక్ వచ్చేయాలనేది, లేకపోతే జస్ట్ రావాలి అని లేదు, బట్ అట్లా అని చెప్పి రావద్దు అనే థింగ్ కూడా ఏం లేకుండే. బట్ దెన్ నౌ we both see it as a family కాబట్టి she got convinced that our life is here more with what I do in my regular stuff. So she somehow got convinced that okay మా లైఫ్ అక్కడే ఉంది ఇక్కడ ఉండదానికన్నా, so let's go back అన్న దాంట్లో ఉండే. But she is still there because she thought she'll be there for some more తనకి ఇంకా వీసా like 2 years ఉండే. So she thought she'll complete that visa by that time. తను ఎంత earn చేస్తే తనకు అక్కడ ఒక కైండ్ ఆఫ్ సెక్యూర్ అండ్ సేవింగ్స్ కూడా ఉంటాయి అని తను ఫీల్ అయింది. I felt that's fair enough for me to just leave it to her.
బికాస్ వీఆర్ సీయింగ్ అ బ్రాడర్ పిక్చర్ నెక్స్ట్ 30-40 ఇయర్స్ అనే పిక్చర్ చూస్తున్నాం కాబట్టి ఈ 1-2 ఇయర్స్ మేము లాంగ్ డిస్టెన్స్ ఉన్నా పర్లేదు అన్న దాంట్లో అనుకున్నాం. ఓకే ఓకే ఓకే. సో బిఫోర్ గోయింగ్ టు యూఎస్ రైట్, సో మాస్టర్స్కి వెళ్ళినావు కదా అక్కడ? ఏ యూనివర్సిటీలో మాస్టర్స్? సదర్న్ ఇలినాయ్, కార్బన్డేల్. ఓకే ఓకే. సో అన్న కూడా అదే యూనివర్సిటీగా? సేమ్ యూనివర్సిటీ. ఓకే ఓకే. సో మాస్టర్స్ అయిపోయిన తర్వాత అంటే ఇమీడియట్ జాబ్ వచ్చిందా? లక్కీగా 20 డేస్లోనే జాబ్ వచ్చింది. యాక్చువల్లీ నేను మాస్టర్స్ కూడా 1 ఇయర్లోనే కంప్లీట్ చేసిన, లైక్ 1.5 ఇయర్ అనుకుని వెళ్ళిండే. బట్ వెళ్ళిన తర్వాత యాక్చువల్లీ మేము అనుకున్న ప్రొఫెసర్ రిటైర్ అయిపోయిండే, సో దానివల్ల స్కాలర్షిప్స్ లేకుండే ఎక్కువ. సో దెన్ ఐ థాట్ థీసిస్ చేయాల్సిన అవసరం లేదేమో, ఎందుకంటే తర్వాత ఎలా అయినా జాబ్ మార్కెట్ చూస్తే అందరూ కన్సల్టెన్సీ జాయిన్ అవుతున్నారు, లేకపోతే ఓన్ జాబ్స్ అంత ఈజీ కాదు అనే దాంట్లో ఐ ఫెల్ట్ ఓకే 1 ఇయర్లో కంప్లీట్ చేయొచ్చేమో కోర్స్. ఐ థింక్ సిమిలర్ కోర్స్ వర్క్ ఉండే చాలా వరకు నాకు ఇక్కడ బీటెక్లో ఏదైతే ఉండేనో చాలా వరకు అక్కడ కూడా వెరీ సిమిలర్ ఉండే. సో అంత కష్టపడి చదవలేదు కూడా ఇన్ఫ్యాక్ట్. సో అది వెరీ క్విక్గా అయిపోగొట్టొచ్చు అనిపించేసి ఒకటే సెమ్లో లైక్ 5 కోర్సెస్ తీసుకొని దెన్ సమ్మర్లో కూడా కోర్సెస్ తీసుకొని ఫినిష్ చేసిండే. సో 1 ఇయర్లో అయిపోయింది జాబ్. యాక్చువల్లీ లక్కీగా లైక్ లాస్ట్ సెమిస్టర్లో ఉన్నప్పుడే కన్సల్టింగ్ జాయిన్ అయ్యిండే, అది వాళ్ళు మార్కెటింగ్ చేసిర్రు, జాబ్ వచ్చేసింది. దాంట్లో యాక్చువల్లీ కొంచెం ఏంటి అంటే చాలా ధైర్యం చేసిండే ఒక రకంగా. బేసిక్గా నేను హాఫ్ ఆఫ్ ప్రిపేర్డ్ ఉండే, బట్ ఆల్రెడీ జాబ్ చేస్తున్న వాళ్ళతో కొంచెం మాట్లాడుతూ ఉండే ఎలా ఉంటుంది ఏంటి అన్నట్టు ఇంటర్వ్యూ ప్రాసెస్. సో అది హెల్ప్ అయింది. సో ఎప్పుడైతే మా ఎంప్లాయర్ అప్పుడు వచ్చి అడిగిండో ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ ఉంది ఎవరైనా చేస్తారా అన్నప్పుడు ధైర్యంగా నేను చెయ్యెత్తిన, సర్లే ఇక్కడ ఉండి ఖాళీగా ఉండేది ఏం చేసింది. బట్ ఆ ధైర్యమే ఐ థింక్ జాబ్ తీసుకొచ్చింది. మధ్యలో యాక్చువల్లీ ఒక 6 months మధ్యలో మళ్ళీ అది 6 months చేసిన ఫస్ట్ జాబ్, మధ్యలో ఒక 6 months గ్యాప్ వచ్చింది. ఆ 6 months తర్వాత మళ్ళీ కంటిన్యూస్గా 8.5 years జాబ్ చేసిన. సో నీ లైన్ ఆఫ్ బిజినెస్ వాజ్ బయోమెడికల్ ఇంజనీరింగ్. సో నేను ఇక్కడ బ్యాచిలర్స్ కూడా బయోమెడికల్ ఇంజనీరింగ్ చేశా. ఐ థింక్ నాకు చిన్నప్పటి నుంచి సంథింగ్ డిఫరెంట్ అనే పిచ్చి ఉండేది అనుకుంటా. సో దానివల్ల ఐ థింక్ ఫస్ట్ ఫుడ్ ప్రాసెసింగ్ టెక్నాలజీ అన్న ఆలోచనలో వెళ్ళిండే, బట్ అది ఓన్లీ అప్పుడు ఓయూలో ఉండే, విచ్ వాజ్ తెలంగాణ అజిటేషన్ అవుతుండే కాబట్టి ఇంట్లో వాళ్ళు వద్దు అన్నారు ఓయూలో. సో మళ్ళీ డిఫరెంట్ కోర్సెస్ ఏమున్నాయి అని చూస్తే బయోమెడికల్ ఇంజనీరింగ్ వాజ్ వన్ ఆఫ్ దెమ్. సో దానివల్ల బయోమెడికల్ ఇంజనీరింగ్ తీసుకున్నా. దెన్ బ్యాచిలర్స్ వాజ్ డన్, మాస్టర్స్ కూడా బయోమెడికల్ ఇంజనీరింగ్ లోనే చేశా. దెన్ జాబ్ ఆల్సో వాజ్ రిలేటెడ్ టు దట్, లైక్ అన్ని ఫార్మాసిటికల్ కంపెనీస్ కే వర్క్ చేసా ఆన్ క్లినికల్ ట్రయల్స్ డేటా. సో ఈవెన్ కోవిడ్ అప్పుడు వ్యాక్సిన్ కి దానికి కూడా వర్క్ చేసిండే క్లినికల్ ట్రయల్స్ కి. సో జాబ్ వాజ్ రిలేటెడ్ టు దట్. సో టోటల్ అరౌండ్ 10 years చేసినావు అక్కడ? 9.5. సో యు వర్ దేర్ లైక్ ఆల్మోస్ట్ 11 years. ఓకే ఓకే ఓకే. 2024లో వెళ్ళిండే, 2025 బ్యాక్ వచ్చిన. ఓకే. బట్ సి నువ్వు మేబీ ఫస్ట్ నుంచి ఎప్పుడైతే వెళ్ళినావో వెళ్ళక ముందు నుంచి కూడా ఇండియాలో ఉండాలని, వెళ్ళినా కూడా బ్యాక్ రావాలని ఉండే కదా. బట్ ఉన్నా కూడా అంటే ఒక టిప్పింగ్ పాయింట్ అని ఉంటుంది కదా, ఆ టిప్పింగ్ అంటే ఓకే ఇంకా నేను ఉండలేని ఈడ, దట్స్ ఎనఫ్ అని ఆ పాయింట్, వాట్ వాజ్ దట్ పాయింట్? సో 2024లో జాబ్ అయిపోయిండే. నేను యాక్చువల్లీ లైక్ 6 months ఇక్కడికి వచ్చా మూవీ షూట్ కోసం అని చెప్పి, గర్ల్ ఫ్రెండ్ మూవీ షూట్కి బిహైండ్ ద సీన్స్ ఇంకా డ్రోన్ షాట్స్ తీస్తున్నప్పుడు ఇక్కడికి వచ్చా. యాక్చువల్లీ ఇండియాలోనే ఉన్నా. సో అప్పుడు జాబ్ అయిపోయిండే. సో ల్యాప్టాప్ ఇవ్వడానికి రిటర్న్ వెళ్ళి మళ్ళీ మూవీ షూట్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ బ్యాక్ వెళ్ళిన. బ్యాక్ వెళ్ళిన తర్వాత నేను సరే ఎందుకు డిఫరెంట్గా ట్రై చేయొద్దు అని వీసా కన్వర్ట్ అయిపోయి డిఫరెంట్గా ట్రై చేద్దాము అని ఫోటోగ్రఫీ ఇది స్టార్ట్ చేసిన. లైక్ 1 year ఆల్మోస్ట్ చేసిన అక్కడ కూడా. 1 year కూడా మేబీ 9-10 months చేసిన. అది చేస్తున్నప్పుడు నాకు ఫోటోగ్రఫీ కోర్స్ చేసినా లేకపోతే ఈవెంట్స్ అండ్ ఎవ్రీథింగ్ షూట్స్ చేసిన. దెన్ నాకు అది చేస్తున్నప్పుడు అనిపించింది ఎందుకు ఇక్కడ ఇంత కష్టపడి ఇది చేస్తున్నా, ఈ సెటప్ అంతా చేసుకుంటున్నా, రాదర్ అదేదో నేను ఇండియాలో చేసుకుంటే బెటర్ కదా, బికాజ్ ఎలాగో వెళ్ళిపోవాలి అనుకుంటున్నప్పుడు కెరియర్ బిల్డ్ చేయడం ఏదో అక్కడే బిల్డ్ చేయొచ్చు కదా, ఎందుకు ఇక్కడ బిల్డ్ చేయడము అనే ఒక థాట్ వచ్చింది. దట్ ఈస్ వెన్ ద ఐడియా స్టార్టెడ్. మధ్యలో రిషిత్ జాబ్ అయిపోయింది ఒక పాయింట్లో. దెన్ వీ హ్యాడ్ టు స్టార్ట్ పేయింగ్ ట్యాక్సెస్ ఎంప్లాయర్కి. దెన్ ఐ థాట్ అసలు ఇది చెయ్యడం కూడా వర్త్ ఇట్ కాదేమో, నేను వెళ్ళిపోతా. దెన్ యూ ఫిగర్ అవుట్ యువర్ థింగ్. జాబ్ వస్తే యూ కెన్ స్టే బ్యాక్, అదర్వైజ్ యూ ఆల్సో కెన్ కమ్ బ్యాక్. గ్రేస్ పీరియడ్ ఉంటుంది కదా, ఆ గ్రేస్ పీరియడ్లో యూ ఆల్సో ఫిగర్ అవుట్ అండ్ దెన్ కమ్ బ్యాక్ అన్న థాట్లో ఐ కేమ్ బ్యాక్.
ఓకే ఓకే because I didn't want to pay taxes, because the only reason why I went to US and why I didn't want to be in India at that point of time was to earn money. అదే బికాస్ నా థాట్ ప్రాసెస్లో అట్లీస్ట్ మంత్లీ $2,000 సేవ్ చేస్తే అప్పటి $50 ఉండే కాబట్టి మంత్లీ $1,00,000 సేవ్ చేయొచ్చు, ఇక్కడ $1,00,000 అయితే ఇనిషియల్గా సేవ్ చేయలేం కదా అనే థాట్ ప్రాసెస్లో నేను పోయినా. అలాంటిది నేనే ఒక 2,000 కట్టి మళ్ళీ అక్కడ ఉండాలి విచ్ ఇస్ 2 lakhs అంటే నాకు అసలు నో అంటే నో అన్నట్టు ఉండే. బికాస్ నేను అదే 2,00,000 ఇక్కడ పెడితే నాకు మంత్లీ నేను చాలా చేసుకోవచ్చు, వై వుడ్ ఐ స్పెండ్ దట్ మనీ ట్యాక్సెస్ కోసం అన్నట్టు అనిపించింది నాకు. ఓకే ఓకే నువ్వు గర్ల్ ఫ్రెండ్ మూవీకి వర్క్ చేసిన అని చెప్పినావు, అంటే హౌ డిడ్ యూ గెట్ దట్ ఆపర్చునిటీ? సో 2018లో యాక్చువల్లీ వెన్ ఐ థాట్ ఆఫ్ కమింగ్ బ్యాక్, లైక్ ఐ థాట్ లైక్ ఐఎమ్ మూవింగ్ బ్యాక్ ఫర్ గుడ్ కంప్లీట్గా. సో అప్పుడు నాకు ఏమంటాం లైక్ ఓపీటీ 3 years ఉంటుంది. సో అది అయిపోతున్న టైంకి నేను యాక్చువల్లీ MBA స్టార్ట్ చేసిన. సో దట్ MBA కొన్ని కాలేజెస్కి ఏంటంటే Day 1 CPT ఉంటుంది, సో యూ క్యాన్ స్టిల్ కంటిన్యూ స్టేయింగ్ దేర్, లైక్ జాబ్ చేస్తూ లైక్ చదువుకుంటూ జాబ్ చేయొచ్చు. అదొక కోర్స్ వర్క్ ఉండే. సో అది చేశాను అనమాట 1 year. ఆ టైంలో ఏమైంది అంటే 2018లో చిన్మయ్ అక్క తన కాన్సర్ట్ కోసం US వచ్చింది. 10 different ప్లేసెస్లో దే వర్ డూయింగ్ కాన్సర్ట్. హరిహరన్ సార్ తోటి అండ్ చిన్మయ్ అక్క అంటే సింగర్ కదా, చిన్మయ్ శ్రీపాద. యా. సో చిన్మయ్ అక్క అండ్ హరిహరన్ సార్ US టూర్ చేస్తూ ఉండే. సో తను కాంటాక్ట్ అయిందనమాట, ఎక్కడన్నా ఎవరన్నా లైక్ ఎవ్రీ ప్లేస్లో ఒకరు కావాలి తనది షూట్ చేయడానికి అన్నట్టు కాంటాక్ట్. లైక్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ బెటర్, యాక్చువల్లీ ఐ షుడ్ బి వెరీ గ్రేట్ఫుల్ టు వన్ ఆఫ్ మై ఫ్రెండ్. తను యాక్చువల్లీ నాకు సెండ్ చేసింది అనమాట, ఇలా అక్క పెట్టింది, ఆర్ యూ ఇంట్రెస్టెడ్ అన్నట్టు. సో నాది అప్పుడు బీయింగ్ రిమోట్ వర్క్, నాది 2016 నుంచి మొత్తం రిమోట్ వర్క్ ఉండే టిల్ 24 వరకు కూడా. ఐ నెవర్ వెంట్ టు ఆఫీస్. సో దానివల్ల ఏమైంది అంటే అక్కకి మెసేజ్ చేసిన ఇన్స్టాగ్రామ్లో, ఇలా నేను ప్రతి ప్లేస్కి ట్రావెల్ చేయగలుగుతా బికాజ్ ఐ హ్యావ్ మై రిమోట్ వర్క్, సో మీకు ఓకే అయితే లెట్స్ డూ ఇట్ అన్నట్టు. సో అలా తను పరిచయం అయ్యి వీ డిడ్ దట్ కంప్లీట్ టూర్ 10 cities-కి 1 month తనతో ట్రావెల్ చేశా. సో విచ్ వాజ్ మోర్ లైక్ ఎ బాండింగ్ దాని ఒక సింగర్ అన్నట్టు కాకుండా ఒక బ్రదర్ సిస్టర్ బాండింగ్ లాగా ఏర్పడింది అనమాట. దట్ ఈస్ హౌ ఐ గాట్ టు నో రాహుల్, చిన్మయక్కస్ హస్బెండ్, రాహుల్ రవీంద్రన్. సో దానివల్ల మా కాంటాక్ట్స్ అలా బిల్డ్ అయ్యాయి. దెన్ 2023లో ఎప్పుడైతే రాహుల్ ద గర్ల్ ఫ్రెండ్ చేస్తున్నాడో అని తెలిసిందో, ఐ జస్ట్ మెసేజ్డ్ హిమ్, నాకు ఇంట్రెస్ట్ ఉంది ఇన్ ఎనీ సార్ట్, ఈజ్ దెర్ ఎనీ పొజిషన్ టు ఫిల్ అన్నట్టు. దెన్ అప్పుడు రాహుల్ మెసేజ్ చేశాడు, బిహైండ్ ద సీన్స్ ఒకటి ఉంది, అండ్ దెన్ డ్రోన్ షాట్స్, నీకు డ్రోన్ షాట్స్ కూడా నువ్వు తీస్తావు నాకు తెలుసు కదా, సో వేర్ ఎవర్ వీ హ్యావ్ డ్రోన్ షాట్స్ ఇన్ ద మూవీ యూ కెన్ స్టిల్ బీ పార్ట్ ఆఫ్ ఇట్ అని మెసేజ్ చేసిండే. బట్ వీ హ్యాడ్ టు లైక్ నెక్స్ట్ డే షూట్ స్టార్ట్ లైక్ 2 daysలో షూట్ స్టార్ట్ అవుతుంది, విల్ యూ బీ ఏబుల్ టు కమ్ అని అన్నాడు. ఐ జస్ట్ వెంట్ టు రిషి, నాకు ఇలా ఆపర్చునిటీ ఉంది వెళ్ళమంటావా అని. షీ వాజ్ లైక్ ఓకే డూ ఇట్, బికాస్ యూ వాంటెడ్ టు డూ ఇట్. ఆ రోజు నైట్ ఫ్లైట్ బుక్ చేసుకున్నా, నెక్స్ట్ డే మార్నింగ్ ఫ్లైట్ ఎక్కి ఆ రోజు మార్నింగ్ దిగి షూట్కి వెళ్ళినా. సో దట్ ఈస్ హౌ గర్ల్ ఫ్రెండ్ హ్యాపెండ్. సో బిహైండ్ ద స్క్రీన్స్ అంటే ఇప్పుడు అదేంటి ప్రమోషన్కి యూజ్ చేస్తారా అవన్నీ? మోర్ లైక్ ప్రమోషన్ కోసం యూజ్ చేసే స్టఫ్ ఏ ఉంటుంది. అండ్ సాంగ్స్లో కూడా ఇప్పుడు లిరికల్ సాంగ్స్ వస్తాయి కదా, ఆ లిరికల్ సాంగ్స్కి కూడా మనకంత సెట్స్లో ఏం జరిగింది ఇవన్నీ షార్ట్స్ పెడతారు కదా, అది బిహైండ్ ద సీన్స్. బట్ యాక్చువల్లీ ప్లాన్ ఏముండే అంటే ఆ బిహైండ్ ద సీన్స్ తోటి ఒక మూవీ లాగా, ఒక షార్ట్ మూవీ లాగా చేద్దాము అనేది ప్లాన్ ఉండే. సో షూట్ అంతా దానికి అవసరమైనట్టుగా షూట్ చేసుకొని ఉండే, సో దట్ అట్లీస్ట్ ఏదైనా ఓటీటీకైనా అది సెల్ ఆఫ్ చేయొచ్చు. తర్వాత జస్ట్ మనం అది ఒక ప్రాపర్, అసలు చాలా మందికి ఇండస్ట్రీలో ఏం జరుగుతుందో తెలియదు కదా, సో అది తెలుస్తుంది అన్నట్టు ఆ థాట్ తోటి బిహైండ్ ద సీన్స్ షూట్ చేసిండే. జస్ట్ రెగ్యులర్ బిహైండ్ ద సీన్స్ అన్నట్టు కాకుండా ఇలా షూట్ చేద్దాం మనము అన్న ప్లాన్తో నేను రాహుల్కి ఐడియా చెప్పిన. ఈవెన్ రోలింగ్ టైటిల్స్లో అవంతా యూజ్ చేయొచ్చాము కదా. సో ప్రొడ్యూసర్కి కూడా నచ్చింది ఐడియా. సో అది ఓకే, మూవీ ఒకవేళ చాలా హిట్ అయ్యి అదంతా అయింది అనుకో, దెన్ మేబీ పీపుల్కి ఇంట్రెస్ట్ వస్తుండొచ్చు ఇది చూడడానికి కూడా. సో లెట్స్ ట్రై ఇట్ దిస్ వే అని చెప్పా వాళ్ళకి. ఓకే అన్నట్టు దే సెడ్ ఫైన్ లెట్స్ డూ ఇట్ అని. అలా. సో ఆ తర్వాత మళ్ళీ ఏమైనా ఆపర్చునిటీస్ వచ్చినాయి గర్ల్ ఫ్రెండ్ తర్వాత? వెంటనే ఒకటి ఉండే, బట్ నేను బ్యాక్ US వెళ్ళిపోవాల్సి ఉండే బికాజ్ జాబ్ అయిపోయిండే కాబట్టి నా వీసా యాక్టివ్ ఉండాలి అంటే అప్పుడు వెంటనే ఆలోచించి ఐ హ్యాడ్ టు గో బ్యాక్ అన్న థాట్లో ఐ డింట్ టేక్ ఇట్. లేటర్ ఆ తర్వాత అయితే బేసిక్గా అది ఎలా అంటే మనం మళ్ళీ వెళ్ళి కాంటాక్ట్ అవ్వాలి, ఇలా నేను అవైలబుల్ ఉన్నాను చేయడానికి,
సో ఈస్ దర్ ఎనీ ఆపర్చునిటీ అన్నట్టు. దెన్ యూ విల్ గెట్ అన్ ఆపర్చునిటీ. బట్ సమ్హౌ నేను వచ్చిన తర్వాత బేస్డ్ ఆన్ వేరియస్ సర్కమ్స్టాన్సెస్ ఐ ఫెల్ట్ ఇట్స్ బెటర్ ఐ డోంట్ గెట్ ఇన్ టు దట్ థింగ్స్, రాదర్ ఐ వుడ్ వర్క్ సంథింగ్ ఆన్ మై ఓన్ అన్న దాంట్లోనే నేను వచ్చినప్పుడు కూడా ఒక థాట్తో వచ్చిన. యాక్చువల్లీ ఆ థాట్ ఇంకా స్టార్ట్ చేయలేదు, బట్ స్టిల్ ఇట్స్ అ వెరీ ఫ్రెష్ థాట్ ఇంకా అది కూడా. బట్ దెన్ It's to do with movies? The thought movies related? Movies related కాదు, something related to travel which I always enjoyed in my life, traveling to places and all. So travel related ఉంది ఇంకా, but it still did not go into, it still did not fall into place. So I thought maybe I'll do it. దానికి కొన్ని థింగ్స్ నేను సెటప్ చేయాలి, maybe I'll do it and then start it. But ఇంతలో వేరే థింగ్స్ fall in place. So I thought వన్స్ అవి స్టార్ట్ చేసిన కాబట్టి అవి ఒక షేప్కి వచ్చిన తర్వాత లెట్ మీ గో ఆన్ టు దన్ అదర్ థాట్, బికాస్ మల్టిపుల్ థింగ్స్ ఎట్ వన్స్ ఐ థింక్ ఐ కెనాట్ పుట్ దట్ టైమ్ అనిపించింది. సో ఐ థాట్ లెట్స్ డూ ఇట్ దట్ వే. ఓకే, ఇప్పుడు నువ్వు సో బిహైండ్ ద స్క్రీన్స్ అదేంది డ్రోన్ షాట్స్ అవన్నీ తీసినావు కదా, బట్ యువర్ నీవు టార్గెటింగ్ ఏరియా ఇస్ సినిమాటోగ్రఫీ. సో యూ దాని మీదే యూ బీన్ పర్సూయింగ్, రైట్? సో అంటే are you still trying to get into cinematography? Yeah, actually వచ్చిన తర్వాత ఒక ఫ్రెండ్ అడిగిండే, తనకి ఒక కంప్లీట్ షార్ట్ ఫిల్మ్ చేసాం ఉల్టా అని చెప్పి యూట్యూబ్లో ఉంటుంది. సో అదర్ దాన్ దట్ నథింగ్ దట్ అది చెయ్యాలి అన్నట్టు. బట్ మోర్ ఐ రియలైజ్డ్ మోర్ విత్ కెమెరా వర్క్ దాన్ సినిమాటోగ్రఫీ అనేది పక్కన పెట్టేసి మోర్ విత్ కెమెరా వర్క్ ఈజ్ మై ఇంట్రెస్ట్. సో ఇట్ క్యాన్ బి ఎనీథింగ్. సో ఇట్ క్యాన్ బి ఫోటోస్ ఆర్ ఇట్ క్యాన్ బి వీడియో. బట్ ఐ యాక్చువల్లీ వచ్చిన తర్వాత ఒక వెడ్డింగ్ కూడా షూట్ చేసిండే, సో కంప్లీట్ వెడ్డింగ్. దెన్ I realized I'm more with the camera thing. It doesn't have to be a cinematography or anything. Okay. So my more interest is with the camera work. Yeah. Nice. So before US lo kuda edo some movie American Dream అని చెప్పేసి ఆహా వాళ్ళ ప్రొడక్షన్, దాంట్లో అసిస్టెంట్ సినిమాటోగ్రాఫర్ లాగా కంప్లీట్ మూవీకి వర్క్ చేశా. అది కూడా ఓకే, ఆహా వాళ్ళ ఫస్ట్ ప్రొడక్షన్ అది US లో, ది అమెరికన్ డ్రీమ్. ఓకే ఓకే. ఓహో, రిలీజ్ అయిందా అది? యా ఆహాలో ఉంది. ప్రిన్స్ అని తను హీరో, నేహా was heroine and Kaushik Maddali was the director. Actually na college friend, Southern Illinois lo. Okay. So that is how we got in touch. Then nenu ide field lo unna ani cheppesi we worked together, like pre-production ki work chesinde, pre-production work chesi then production work chesnam. Okay. Nice. So నువ్వు ట్రావెల్ గురించి కూడా చెప్తున్నావు. సో వాట్ లైక్ ఎక్కడ స్టార్ట్ అయింది ట్రావెల్? అంటే ట్రావెల్ బగ్ ఎక్కడ కుట్టింది నీకు? ఇంట్లో ఎవరైనా బాగా ట్రావెల్ చేసే వాళ్ళు ఉన్నారా, లేకపోతే హౌ డిడ్ యూ గెట్ దట్? ఇంట్లో అందరికన్నా నేనే ఎక్కువ ట్రావెల్ చేసిన అనుకుంటా, ఫ్రమ్ చైల్డ్హుడ్ ఐ థింక్. బికాజ్ ఎవ్రీ ఇయర్ క్రికెట్ ఆడడం వల్ల ఐ థింక్ ఫ్రమ్ 4th class till 10th class ఎవ్రీ ఇయర్ సమ్మర్లో మైసూర్, బెంగళూరు వెళ్ళేవాళ్ళం క్రికెట్ ఆడడానికి, క్రికెట్ క్యాంప్ నుంచి. సో దానివల్ల ఐ థింక్ అది ట్రావెల్ అనేది జస్ట్ ఒక థింగ్ వచ్చింది. 15 years అప్పుడు ఐ థింక్ ఒక కోట్ చదివిన విచ్ వాజ్ వెరీ ఇంట్రెస్టింగ్. ట్రై టు ఎంజాయ్ యువర్ లైఫ్ వితౌట్ స్మోక్, డ్రింక్స్ అండ్ డ్రగ్స్. సో దట్ వాజ్ సమ్హౌ వెరీ నాకు చాలా ఇట్లా కుట్టినట్టుండే ఆ పాయింట్. ఓకే, ఇది చేయకుండా, బికాజ్ నా చుట్టూ ఆల్రెడీ జనాలను చూస్తూ, ఈవెన్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ అలా చూస్తుంటే కూడా ఎప్పుడు చూడు గ్యాదరింగ్ అంటే సమ్ డ్రింకింగ్ ఇలాగే ఉండే కదా. సో ఏం చేస్తారు చేయకుండా అనే థింగ్ కూడా నాకు ఐ థింక్ వాజ్ హాంటింగ్ మీ. దెన్ ఐ థింక్ సమ్హౌ మేబీ ట్రావెల్, ఫుడ్ అనే దాంట్లో నేను అలా ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేసిన. సో చాలామంది ఏం చేస్తారు అది కాకుండా అన్న దాంట్లో కూడా ఉండే, ఏం చేయొచ్చు అనేది నాకు చూపించాలి అని ఉండే ప్రపంచానికి, వితౌట్ స్మోక్, డ్రింక్స్ ఆర్ డ్రగ్స్. సో ఐ థింక్ దట్ కోట్ వాజ్ వెరీ ఇన్స్పైరింగ్. సో ఫ్రమ్ దేర్ ఐ పిక్ ట్రావెల్. సో అండ్ ట్రావెల్ చేసినప్పుడు ఐ ఫీల్ మై సెల్ఫ్ లైక్ వెరీ పీస్ఫుల్ అండ్ ఎంజాయ్ చేస్తా. లైక్ ఎవ్రీ ప్లేస్ ఐ గో ఐ ఎంజాయ్ దేర్ ఫుడ్. యాక్చువల్లీ ఇప్పుడు కొంచెం హైదరాబాద్లో ఉండడం వల్ల ఫుడ్ కొంచెం ఎంజాయ్ చేయడం తగ్గిపోయింది, బికాస్ హైదరాబాద్ లైక్ హ్యాస్ గ్రోన్ సో వాస్ట్ దట్ ఎక్కడ ఫుడ్ పోయినా కూడా ఇక్కడ దొరుకుతుంది. అండ్ మన టేస్ట్ ప్యాలెట్ వల్ల ఐ థింక్ మనకి ఇక్కడ ఫుడ్ మోర్ నచ్చడం వల్ల కూడా ఐ థింక్ లోకల్ ఫుడ్గా కొంచెం ఎంజాయ్ చేయడం తగ్గింది. ఐ థింక్ ఐ ఎంజాయ్డ్
లాస్ట్ వీక్ మనం గుజరాత్ వెళ్ళినప్పుడే చాలా ఎంజాయ్ చేసిన, బికాజ్ ఐ థింక్ నెవర్ ఐ ట్రైడ్ గుజరాత్ ఫుడ్ ఇన్ హైదరాబాద్. మ్యాన్ ఆ థాలీస్ మాత్రం టూ గుడ్ ఉండే. యా, సో ఇంతకుముందు ఎప్పుడు ట్రై అయ్యలేదు. ఎప్పుడు ఎక్కడ పోయినా కూడా ఐ థింక్ ఈ మధ్య ఆ కంప్లైంట్ నాకు అనిపిస్తుంది, అరే మన ఫుడ్ మనకు అక్కడ హైదరాబాద్లో దొరుకుతుంది, దానివల్ల దీని వాల్యూ పోతుంది, ట్రావెల్లో కొంచెం ఫుడ్ అనే వాల్యూ పోతుంది నాకు అనిపించింది. బట్ దిస్ టైమ్ ఐ రియలీ ఎంజాయ్డ్ వెన్ వీ వెంట్ టు గుజరాత్. నైస్. సో ట్రావెల్ యూఎస్లో మొత్తం కంప్లీట్ చేసినావు. హౌ మెనీ స్టేట్స్ డిడ్ యూ ట్రావెల్? ఆల్ ఎక్సెప్ట్ 2 states. రియల్లీ? Yeah. సో 48 స్టేట్స్? Yeah, one is New Mexico, one is North Dakota. Rest all the states I traveled. So you've been to no, actually 3. Alaska. Yeah. Okay. Other than that I traveled everything. Yeah. Nice. Awesome. So maybe ఈసారి వస్తే ఆ 3 states కూడా ఒకసారి టచ్ చేస్తే, ట్రావెల్ చేస్తే కొంచెం ఐ ఫీల్ ఓకే, ఐ హావ్ ట్రావెల్డ్ ఎవ్రీథింగ్. అండ్ దట్ టు ఐ హావ్ డన్ మల్టిపుల్ టైమ్స్, నాట్ వన్స్ ఆర్ ట్వైస్. ఐ హావ్ ట్రావెల్డ్ మల్టిపుల్ టైమ్స్ టు సమ్ ఆఫ్ ద స్టేట్స్. ఇంతకుముందు నువ్వు అన్నావు చూడు, ఇప్పుడు మన ఇక్కడ మన ఇండియన్ సొసైటీలో జస్ట్ ఒక నలుగురు కలిస్తే ఇంకా వేరే యాక్టివిటీ ఉండదు, తాగడం తప్ప అన్నావు. సో వాట్ డూ యూ థింక్ అబౌట్ దట్? లైక్ సి ఐ ఫీల్ ద సేమ్ అండ్ ఐ జస్ట్ వాంటెడ్ టు ఆస్క్ యూ, వాట్ డూ యూ థింక్ అబౌట్ దట్? ఇనీషియల్గా యాక్చువల్లీ చాలా హేటెడ్ ఉండేది అంటిల్ బ్యాచులర్స్ అయిపోయే వరకు కూడా. ఆఫ్టర్ దట్ ఐ సమ్హౌ కేమ్ టు అ పాయింట్, ఓకే ఇట్స్ దేర్ ఇంట్రెస్ట్, దట్ ఈస్ వాట్ దే సీ లైఫ్ యాజ్. నాకు అది ఇంట్రెస్ట్ కాదు, సో రాదర్ నా ఇంట్రెస్ట్ వేరే కాబట్టి ఐ వుడ్ ఎంజాయ్ దట్ వే. వాళ్ళకి అదే ఇంట్రెస్ట్ కాబట్టి వాళ్ళకి అదే నచ్చుతుంది కాబట్టి వాళ్ళు అదే చేస్తున్నారు, నాకు వేరే నచ్చుతుంది కాబట్టి నేను వేరే చేస్తున్నా అన్న పాయింట్కి నేను వచ్చేసిన. కానీ సి అది సో దట్స్ గుడ్, దట్స్ ద గుడ్ వే టు టేక్ ఇట్, రైట్? బట్ సి దట్ గోయింగ్ బియాండ్ కదా. ఇప్పుడు ఏ ఫంక్షన్కి పోయినా ఏడికి పోయినా మందు పెట్టకపోతే అదేందో పాపం చేసినట్టుగా ఉంటుంది. ఇట్స్ బిట్ టూ మచ్. ఓకే, నీ ఇష్టం ఉంటే రా, లేకపోతే లేదు, బట్ ఐ వాంట్ టు బ్రేక్ దట్ నామ్ సమ్వేర్. లైక్ ఐ వుడ్ నాట్ put any drinks in my party. If you want to come enjoy some other way, come enjoy, but there are no drinks. And I want to break that norm, but I don't know when I'll do that, but soon. అదే ఎస్పెషల్లీ విత్ ఇండియన్ సొసైటీ. ఇప్పుడు నేను వద్దన్న డాడీ పెడదాం అంటాడు, లైక్ నో, అదే సొసైటల్ ప్రెషర్ అంతే. వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారు, బట్ ఐఎమ్ వెరీ మచ్ అగేన్స్ట్ ద సొసైటీ థింగ్. వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు అనుకుంటారు అనే దానికి ఐఎమ్ వెరీ మచ్ అగేన్స్ట్. సో అందుకు కూడా ఐ థింక్ ఐ కేమ్ బ్యాక్, అదర్వైజ్ ఐ వుడ్ హావ్ నాట్ కమ్ బ్యాక్. నాకు వాళ్ళ ప్రెషర్ ఉంటుంది వీళ్ళ ప్రెషర్ ఉంటుంది అంటే నేను రాకపోయేవాడినేమో. సో ఐ రియలీ డోంట్ కేర్, ఐ జస్ట్ లిజన్, బట్ ఐ జస్ట్ లీవ్ ఇట్ అగైన్. ఆర్ మేబీ ఇట్ నుంచే వెళ్ళిపోతుంది కూడా నాకు తెలియదు. బట్ వెరీ మచ్ లైక్ ఐఎమ్ లైక్ ఓకే నువ్వు ఏమన్నా చెప్పు వింటా, బట్ నేను చేసేదే చేస్తా. సో ఓకే, మామూలుగా పక్కోళ్ళు వెనుకోళ్ళు లేకపోతే నాకేం సంబంధం లేదు. ఈవెన్ బీట్ మై మామ్ అండ్ డాడ్ ఆల్సో ఐ డోంట్ కేర్. ఓకే నువ్వు ఇలాగే అనుకో, బట్ నువ్వు చెప్తున్నావు కాబట్టి ఐ రెస్పెక్ట్ యూ గైస్ కాబట్టి ఐ జస్ట్ లిజన్ టు యూ, బట్ స్టిల్ నేను చేసేది మాత్రమే చేస్తా. దట్స్ ద థింగ్ ఐ ఫాలోడ్ యాక్చువల్లీ ఫ్రమ్ వెరీ లాంగ్ టైమ్. సో ఈవెన్ యాక్చువల్లీ కైండ్ ఆఫ్ దే ఆల్సో నో ఇట్ వెరీ మచ్ వెల్. ఓకే వీడికి నచ్చితేనే చేస్తాడు లేకపోతే వాడు చేయడు అని. అండ్ వన్ థింగ్ వెన్ ఐ కేమ్ బ్యాక్ టు ఇండియా, లైక్ ద డే 1 నేను మా మామ్ డాడీకి ఏం చెప్పినా అంటే, ఓన్లీ క్లోజ్ ఫ్యామిలీ ఆర్ క్లోజ్ ఫ్రెండ్స్ అయితే తప్ప నేను ఫంక్షన్కి రాను. సో బీట్ వాళ్ళు ఇన్వైట్ చేయని చెయ్యకపోని నాకు సంబంధం లేదు. మీరు వెళ్తా అంటే మీరు వెళ్ళండి, బట్ నేనైతే రావట్లేదు. నాకు ఏదో ఒక పని ఉందని చెప్తా ఆర్ ఏమైనా చేస్తా కానీ ఐఎమ్ నాట్ కమింగ్ టు దిస్ ప్లేస్. బికాజ్ ఇండియాలో లైక్ టూ మెనీ ఫంక్షన్స్, టూ మెనీ వాళ్ళు పిలిచిరని వీళ్ళు పిలవడం, నెక్స్ట్ ఇప్పుడు నేను ఈవెంట్ చేస్తే మళ్ళీ వాళ్ళందరూ నన్ను పిలిచిరు కదా అని వాళ్ళని పిలవడం. అండ్ ఐ రియలీ డోంట్ ఫీల్ ఇట్ లైక్ వస్తారు ఒక షేక్ హ్యాండ్ ఇస్తారు ఆర్ వెళ్ళి తింటారు ఏదో చేస్తారు, బట్ ఐ డోంట్ హ్యావ్ ఎ పర్సనల్ టచ్ ఆర్ పర్సనల్ ఫీలింగ్ విత్ దెమ్, రైట్? సో నాకు అలాంటప్పుడు ఐ డోంట్ వాంట్ టు స్పెండ్ దట్ time and my money on them. So it's very much, and even I don't want to be there present. So I'll be there only if they are very close friends or close family. Nice. So back to US. అక్కడ నువ్వు స్టిల్ ఫోటోగ్రఫీ ఫంక్షన్స్కి వాటికి వీటికి అంటే ఫ్రెండ్స్కి వాళ్ళకి I did, ఫ్రెండ్స్ కోసం వాళ్ళకి వీళ్ళకి చేసాను. So how did that happen? Like, so
until 2020 I did not shoot people. I think 2017 లో నేను స్టార్ట్ చేసిన నేచర్ అండ్ ఆల్ ట్రావెల్ చేయడం వల్ల ఈ నేచర్ ఫోటోగ్రఫీ అదంతా స్టార్ట్ చేసిన. దెన్ 2020 కోవిడ్ హ్యాపెండ్, సో ఐ డిడ్ నాట్ ట్రావెల్, ఐ డిడ్ నాట్ గెట్ ఎ ఛాన్స్ టు ట్రావెల్. సో అప్పుడు ఏం చేయాలో తెలియక ఐ వాజ్ ఎక్స్ప్లోరింగ్ థింగ్స్. అప్పుడాక నేను పీపుల్ని ఎందుకు షూట్ చేయలేదు అంటే ఐ ఆల్వేస్ హియర్ కంప్లైంట్స్ ఫ్రమ్ పీపుల్, ఐ నెవర్ హియర్ కంప్లైంట్స్ ఫ్రమ్ నేచర్ కాబట్టి. బికాజ్ నన్ను సన్నగా తీసినావు, అది తీసినావు, ఇది తీసినావు, ఇట్లా కనిపించలేదు, అట్లా కనిపించలేదు అని ఏదో ఒకటి అంటారు కదా. సో ఐ థాట్ ఓకే, ఐ షుడ్ నాట్ హియర్ దోస్ కంప్లైంట్స్, ఐఎమ్ డూయింగ్ ఇట్ ఫర్ సంథింగ్ ఆన్ మై విష్, సో లెట్ మీ బీ ఆన్ మై టర్మ్స్ అని చెప్పేసి ఐ వాజ్ డూయింగ్ సంథింగ్ రిలేటెడ్ టు ట్రావెల్. Then 2020 happened, COVID. Then COVID lo I was not traveling. At the same time, I got an opportunity. Actually, I met Rishi during COVID itself. Rishi wala friend, wala daughter di like event unde. So I had to shoot that event. So luckily it started there. Then from there, okay, money ostundi deentlo, and also మేబీ మనం ఇప్పుడు ఒక ఎక్విప్మెంట్, సర్టెన్ ఎక్విప్మెంట్ కొన్నాం కదా, ఆ ఎక్విప్మెంట్కి మనం ఏమన్నా మనీ సంపాదించేసుకోవచ్చు అనే థాట్లో ఐ థాట్ ఓకే లెట్ మీ ఎక్స్ప్లోర్ దిస్ సైడ్ ఆఫ్ ద థింగ్ అని స్టార్ట్ చేసిన. నైస్. సో టిపికల్గా ఎంత చార్జ్ చేస్తారు మామూలుగా ఈ ఫంక్షన్స్కి, బర్త్డే ఫంక్షన్స్ కానీ? లేకపోతే డిపెండ్స్ ఆన్ అవర్లీ బేసిస్ అండ్ డిపెండ్స్ ఆన్ యువర్ స్కిల్. సో దేర్ ఆర్ పీపుల్ హూ ఆర్ చార్జింగ్ లైక్ $25 per hour to there are people who charges $300 to $400 per hour కూడా. సో ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ స్కిల్ అండ్ your talent purely and their requirement. కొందరు తెలియక ఎక్కువ ఛార్జ్ చేస్తారు, కొందరు తెలియక తక్కువ ఛార్జ్ చేస్తారు. సో డిపెండ్స్. సో నువ్వు యూఎస్లో ఉన్నప్పుడు ఎప్పుడైతే బ్యాక్ రావాలని డిసైడ్, అంటే ఫస్ట్ నుంచి అఫ్ కోర్స్ నీకు ఫస్ట్ నుంచి ఉంది ఆ థాట్, బట్ అంటే అది బ్యాక్ ఆఫ్ ద మైండ్ ఉండడం వల్ల అంటే ఫైనాన్సెస్ ముందు నుంచే ప్లాన్ చేసుకున్నా? నా థాట్ ప్రకారం లైక్ నేను ఎప్పుడు కూడా సో నా థాట్ ప్రకారం నేను యాక్చువల్లీ ఎప్పుడు కూడా యుఎస్లో లైక్ ఇన్వెస్ట్ చేయాలి అన్న థాట్లో లేకుండే. సో వాట్ ఎవర్ ఐ సేవ్డ్ ఇన్వెస్ట్మెంట్ వాజ్ ఆల్వేస్ ఇన్ ఇండియా. సో ఎప్పుడు కూడా లైక్ యుఎస్లో సేవ్ చేయాలి ఆర్ యుఎస్లో ఏదైనా కొనాలి అనే థాట్లో ఎప్పుడు లేకుండే. ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ వాజ్ ఇన్ స్టాక్స్. అండ్ ఈవెన్ లైక్ కార్ కొన్నప్పుడు కూడా లైక్ ఫుల్ పేమెంట్ చేసి కొన్నా, విచ్ ఐ యాక్చువల్లీ రిగ్రెట్ డూయింగ్ దట్, బికాజ్ అదే మనీ నేను ఆ రోజు స్టాక్స్లో పెట్టి ఉంటే అప్పుడు ఐ మేడ్ మోర్ మనీ. బట్ ఐ రిగ్రెట్ దట్ డిసిజన్, బట్ ఐ డిడ్ ఇట్ బికాజ్ ఎప్పుడు వచ్చేస్తానో బ్యాక్ అనేది తెలియదు కదా. ఐ యాక్చువల్లీ వాంటెడ్ టు గిఫ్ట్ ఇట్ టు మై బ్రదర్ ఆ టైంకి. మోర్ లైక్ అప్పటికి ఇద్దరిది ఇద్దరిది సేమ్ బ్యాంక్ అకౌంట్ అన్నట్టే చూసేవాళ్ళము. సో సమ్హౌ మా ఇద్దరికి కావాలి ఆ కార్ అని తెలుసు కాబట్టి కొనాలి, బట్ కొన్నప్పుడు వాడికి ఇచ్చేయాలి బికాజ్ నేను ఎప్పుడు వచ్చేస్తానో తెలియదు అనే థాట్లో ఫుల్ పేమెంట్ చేసి తీసుకున్నా. బట్ దెన్ యాక్చువల్లీ వచ్చేటప్పుడు నేనే అమ్ముకొని మళ్ళీ ఇక్కడ వచ్చి ఇంకో కారు కొనుక్కున్నా. బట్ స్టిల్ ఆ టైంలో అలా ఉండే థాట్ కాబట్టి అది ఫుల్ పేమెంట్ కొన్నా, విచ్ ఐ యాక్చువల్లీ రిగ్రెట్ డూయింగ్ దట్. సో ఇన్వెస్ట్మెంట్ వాజ్ ఆల్వేస్ హియర్. సో నా ఆలోచన ఇప్పుడు ఇక్కడే ఉండాలి అనేది ఉండే కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ ఇక్కడే చేసిన. అండ్ ఒక సర్టెన్ అమౌంట్ ఇక్కడ ఎప్పుడు సేఫ్ సైడ్కి ఉండాలి అనే దాంట్లో ఉండే. అండ్ దెన్ ఎప్పుడైతే బ్యాక్ లైక్ వచ్చేస్తా ఇంకా అని ఫీల్ అయినప్పుడు ఐ ఫెల్ట్ హ్యావింగ్ ఎ హోమ్ విల్ యాక్చువల్లీ హెల్ప్ టు డూ సంథింగ్ రిలేటెడ్ టు ఆర్ట్. కాబట్టి ఒక కాన్స్టెంట్ మనీ అనేది ఎప్పటికీ రాదు. సో బట్ నీకు ఇక్కడ ఉండాలి అంటే యుల్ ఆల్వేస్ హ్యావ్ దోస్ థింగ్స్. రెగ్యులర్గా ఒక పేమెంట్స్ అనే థింగ్ అయితే ఉంటుంది ఆఫ్టర్ యూ గెట్ టు అ సర్టెన్ ఏజ్. హోమ్ కానీ మిగతా ఖర్చులు కానీ. సో హోమ్ ఇస్ దట్ మేజర్ ఖర్చు ఎప్పుడు కూడా. సో ఐ ఫెల్ట్ హ్యావింగ్ ఎ హోమ్ విల్ హ్యావ్ లైక్ బర్డెన్ అనేది తగ్గుతుంది. సో ఆ బర్డెన్ తగ్గితే నువ్వు మోర్ ఫ్రీగా పని చేసుకోవచ్చు అనేది నా ఫీలింగ్. సో ఐ ఆల్వేస్ సజెస్ట్, ఈవెన్ ఇప్పుడు ఎవరైనా నాకు చెప్పినా కూడా నేను అదే సజెస్ట్ చేస్తా, బై ఎ హోమ్ ఆర్ pay it off completely, then come back so that you will have that feeling where ప్రశాంతంగా పని చేసుకోవచ్చు, ఒక పేమెంట్ కోసం పని చేస్తున్నాం అనే ఫీలింగ్ కాకుండా అని. సో దట్ ఈస్ హౌ ఐ డిడ్ ఇట్ యాక్చువల్లీ. సో యాక్చువల్లీ 2024కి ఇల్లు కూడా అయిపోయిండే. సో ఐ థింక్ దట్ వాజ్ ఆల్సో వన్ ఆఫ్ ద మేజర్ మోటివ్. ఓకే ఇంకా అయిపోయింది కదా, యువర్ గోల్ వాస్ టు బిల్డ్ ఎ హోమ్ అండ్ దెన్ గో. మళ్ళీ ఎందుకు ఉండి మళ్ళీ చేస్తున్నావు అనేది కూడా ఐ థింక్ వాజ్ హాంటింగ్ సమ్వేర్ బిహైండ్.
ఎందుకు చేస్తున్నావు, ఏం చేస్తున్నావు ఇక్కడ, వెళ్ళిపోయి అక్కడ చేసుకుందాం అనుకున్నావు కదా, సో ఇట్స్ బెటర్ ఐ గో బ్యాక్. సో ఐ థింక్ దట్ వాజ్ వన్ మోర్ థింగ్. నువ్వు అక్కడ ఉన్నప్పుడు కూడా బాగా ఫ్రెండ్స్ బాగా ఉండేవాళ్ళు కదా, వాళ్ళు అంతా ఫ్రెండ్ సర్కిల్ పెద్దగానే ఉండేది కదా. సో వాళ్ళు హౌ డిడ్ దే ఫీల్ వెన్ యూ సే దట్ యు ఆర్ గోయింగ్ టు లీవ్? సో యాక్చువల్లీ ఐ డోంట్ నో ఎప్పుడు వాళ్ళకి హిట్ అయింది అనేది, బట్ నేను వచ్చే వరకు కూడా అంత హిట్ అవ్వలేదు దట్ ఓకే వీడు వెళ్ళిపోతుండు అనే థింగ్ అంత హిట్ అవ్వలేదు, బికాస్ సమ్వేర్ ఐ వాజ్ ఆల్వేస్ ట్రావెలింగ్. సో అది కాకుండా ఇక్కడ 6 months ఉండడం, అక్కడ 6 months ఉండడం చేసిన ఆల్మోస్ట్ లైక్ 3 years. 2023 అదే చేసిన, 24 అదే చేసిన, 25లో కూడా 25లో వచ్చేసిన, లైక్ 22, 23, 24 ఐ థింక్. 3 years ఆల్మోస్ట్ 6 months ఇక్కడ 6 months అక్కడ అన్నట్టే ఉండే. సో వాళ్ళకి ఎప్పుడు కూడా హిట్ అవ్వలేదు, నేను వచ్చే వరకు కూడా అయితే హిట్ అవ్వలేదు దట్ నేను కంప్లీట్గా వెళ్ళిపోతున్నా అని. ఓన్లీ ఆన్ ద లాస్ట్ డే వెన్ ఐ వాజ్ సేయింగ్ గుడ్ బై టు దెమ్, దట్ ఈస్ వెన్ సంథింగ్ ఇమోషనల్ వాజ్ దేర్. బట్ ఐ స్టిల్ ఎంజాయ్ లైక్ దేర్ కంపెనీ అండ్ ఆల్, లైక్ గ్రూప్స్లో అండ్ ఆల్ యాక్టివ్ ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ ఎప్పుడు నేనే ఒకటి చేసేవాడిని, ఎవరైనా అక్కడ నుంచి కొంచెం మూవ్ అయినా కూడా ఆ గ్రూప్లో నుంచి పీకేసేవాడిని వాళ్ళని, మీరు లేరు కదా ఇక్కడ అని. బట్ ఐ డిడ్ నాట్ స్టిల్ రిమూవ్ మై సెల్ఫ్ ఫ్రమ్ దోస్ గ్రూప్స్. ఐఎమ్ స్టిల్ యాక్టివ్. జస్ట్ వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి అనేది తెలుసుకోవాలి అన్నట్టు ఐఎమ్ స్టిల్ యాక్టివ్ అలా. రీసెంట్గానే యాక్చువల్లీ స్నాప్చాట్ నుంచి బయటికి వచ్చిన బికాజ్ ఐ ఫెల్ట్ మిస్సింగ్ సమ్వేర్. సో ఐ థాట్ ఓకే లెట్ మీ కాన్సన్ట్రేట్ ఆన్ మై థింగ్స్ హియర్. నేను అలా మిస్ అవుతూ ఉంటే మళ్ళీ దట్ థింగ్ విల్ కీప్ హాంటింగ్ యూ. సో ఐ ఫెల్ట్ లెట్ మీ మూవ్ మై సెల్ఫ్ అసైడ్. సో ఇప్పుడు పరిస్థితి ప్రస్తుతం ఇండియాలో అంటే వాట్ ఆర్ యూ డూయింగ్ లైక్? సో యాక్చువల్లీ వచ్చింది అయితే ఒక ఐడియాతో వచ్చిండే, ఇట్ వాజ్ రిలేటెడ్ టు ట్రావెల్, బట్ అది స్టార్ట్ చేయలేదు ఫర్ సమ్ సర్కమ్స్టాన్సెస్ వల్ల. దెన్ సమ్హౌ ఇక్కడికి వచ్చిన తర్వాత జస్ట్ రిలేటివ్స్ ఆర్ ఫ్రెండ్స్ త్రూ విన్న థింగ్ ఏంటంటే చాట్ అనేది చాలా నచ్చుతుంది అందరికి, బట్ ఎక్కడ కూడా అంత హైజీన్ ఉండట్లేదు ఆర్ నీట్గా ఏం వాటర్ యూజ్ చేస్తారు అండ్ హ్యాండ్స్ యూజ్ చేస్తున్నారు. సో అది క్లీన్ ఉంటుందా లేదా, మేజర్లీ హైజీన్ అనేది పెద్ద ఇష్యూ లాగా కనిపించింది అనమాట. నాకు ఆల్వేస్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది నేను యాక్చువల్లీ ఒక ఫ్రెండ్ నుంచే తెలుసుకున్నాను, నాకు తెలిసింది కూడా. నాకేం ఇంట్రెస్ట్ అంటే ఐ థింక్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఈజ్ మై వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇంట్రెస్ట్. సో ఒక ప్రాబ్లం ఉంది అంటే దీన్ని మనం సాల్వ్ చేయలేమా అనే థింగ్ వాజ్ ద థింగ్ అనుకుంటా. సో ఈ చాట్కి నేనెందుకు ట్రై చేయొద్దు అనే థింగ్ ఒకటి ఉండే నాకు. దెన్ అది నాకు ఫుడ్ కుక్ చేయడం కూడా ఇష్టం, లైక్ సమ్హౌ దట్స్ వన్ ఆఫ్ మై లవ్ లాంగ్వేజ్. సో ఫుడ్ కుక్ చేయడం ఇష్టం కాబట్టి ఐ డిడ్ సమ్ ట్రయల్స్, ఒక 1 month ట్రయల్స్ చేసినాం. మనం చేయగలుగుతామా అసలు చాట్ ఏంటి అన్నట్టు. ఒక నిమిషం, అరే అంతా తిరగక నీ సౌండే, నువ్వు తిరిగే సౌండ్ వస్తూ ఉంటుంది టక 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 టక. నేను చెప్పినా కదా అని వాకింగ్ చేస్తున్నావు నువ్వు అటు ఇటు చూడు, ఎవ్రీ 1 minute అట్లా చూస్తూ ఉండు. నా ఐలైన్లో వాడు ఇటు ఇట్లా తిరుగుతున్నాడు. సో నాకు కుక్ చేయడం కూడా చాలా ఇంట్రెస్ట్. సో ఒక 1 month అట్లా ట్రయల్స్ చేసి మనం అసలు చేయగలుగుతామా అని చెప్పేసి డిఫరెంట్ టేస్ట్ ట్రై చేసి, ఇప్పుడు మన ఫ్యామిలీ హోమ్ యాక్చువల్లీ ఇది. సో ఇందులోనే 20 members ఉన్నాము. సో వాళ్ళకి ప్రిపేర్ చేసినప్పుడు పెట్టి రివ్యూస్ తీసుకొని ఏం నచ్చింది ఏం నచ్చలేదు అన్నట్టు చూసి ఒక రెసిపీస్ అయితే తయారు చేసుకున్నాము. దెన్ వీ స్టార్టెడ్ లుకింగ్ ఫర్ పీపుల్, ఎవరు మనకు తయారు చేస్తారు. దెన్ వీ స్టార్టెడ్ లుకింగ్ ఫర్ ప్లేస్. సో ఇనీషియల్గా ఆగస్ట్లో ఒకటి స్టార్ట్ చేసినాం, మన్కా చాట్ అని చెప్పేసి. లైక్ నా పేరు మన్మిత్ అని వస్తుంది, అట్ ద సేమ్ టైమ్ మన్ ఈజ్ లైక్ హార్ట్. సో అందుకు చాట్ అందరికీ నచ్చుతుంది, హార్ట్ఫుల్గా తింటారు అనే ఫీలింగ్తో మన్కా చాట్ అని స్టార్ట్ చేసిన. ఆగస్ట్లో ఒకటి స్టార్ట్ చేసి దెన్ మళ్ళీ సెప్టెంబర్కి ఇంకొక బ్రాంచ్ స్టార్ట్ చేసి ఐ యాక్చువల్లీ రిగ్రెట్ డూయింగ్ దట్. బట్ దెన్ డిసెంబర్కి ఇంకోటి స్టార్ట్ చేసి విచ్ ఇస్ these two are working really well. It's like a gradual growth undi, which is happy for me. Because initial ga setup chesinappude anukunna I should give it like 2 years time ivvali. Without that you should not look for profits annattu ala gaakunda let the business run and organic ga manchi growth undi ante it's good for us అన్న దాంట్లో స్టార్ట్ చేసిండే. అదర్ దాన్ దట్ పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ చేస్తున్నా. I'm actually working for a play zone, for a school, and also real estate agency company ki work చేస్తున్నాను. So digital promotion, all the social media and more digital promotion ante just promote చేయడం. But performance marketing ante you'll look for the stats and all. Stats check చేసి
ఏ సర్టన్ లైక్ ఏ టైప్ ఆఫ్ కంటెంట్ వర్క్ అవుతుంది, ఏ టైమ్ ఆఫ్ ద థింగ్లో వర్క్ అవుతుంది ఏంటి అనేది అన్ని లైక్ అనలిటిక్స్ చేసి చేయడం ఇస్ పర్ఫార్మెన్స్ మార్కెటింగ్. సో ఐఎమ్ యాక్చువల్లీ డూయింగ్ దట్ పర్ఫార్మెన్స్ మార్కెటింగ్, సో విచ్ ఈస్ గివింగ్ సమ్ మనీ ఫర్ మై లివింగ్. Actually more than my living ఇస్తుంది, but still I want to grow in that and grow in this like ఇవి కూడా ఇంకా more branches ఎస్టాబ్లిష్ చేసి ఒక క్లౌడ్ కిచెన్ లాగా చేసి we actually want to grow city wide, if possible nation wide. That's the bigger picture. So I don't know how it will go, but right now it's going good with the 2 branches that we have. So నువ్వు మెన్షన్ చేసినావు ఇంతకు ముందు you had some other plan. So what do you mind to share? No, like I actually don't want to share because okay, fine, that idea might become open for other people, okay. so I don't want to share it now. Okay, Maybe makes we'll sense. do it in Personal. in 1 year maybe. Yeah. It can become open for everyone, but right now I don't want to do it. Okay. Idea is simple. It's related to travel and travel content. But the idea in that travel content is something very different. సో అది చాలా మంది నేనైతే చూడలేదు చేస్తున్న థింగ్. సో ఐ థాట్ దేర్ ఇస్ నాట్ లాట్ ఆఫ్ మనీ ఇన్ దట్, అందుకే పీపుల్ చేయట్లేదేమో. బట్ యూ విల్ గెట్ టు దట్ పాయింట్ ఓన్లీ ఇఫ్ యూ హ్యావ్ పేషెన్స్ అండ్ లాట్ ఆఫ్ కంటిన్యూస్ వర్క్. సో దట్ వాజ్ ద థాట్. సో ఐఎమ్ స్టిల్ హోల్డింగ్ ఆన్ టు ఇట్. ఇంతకుముందు అన్నావు చూడు, మనము ఇది ఇందులోనే 20 members ఉంటారు అని చెప్పి అన్నావు. సో ఈ ఐడియా నువ్వు 1 year నుంచి ఉంటున్నావు, ఎట్లా ఎంజాయ్ చేస్తున్నావు ఇప్పుడు? అందరు మన ఫ్యామిలీ మొత్తం ఇప్పుడు అందరు ఇక్కడే. యాక్చువల్లీ ఇట్ వాజ్ మై డ్రీమ్ హోమ్. లైక్ చిన్న ఉన్నప్పుడు ఐ ఆల్వేస్ హ్యాడ్ దట్ డ్రీమ్ ఆఫ్ హ్యావింగ్ ఎవ్రీ వన్ అండర్ వన్ రూఫ్. Like all my pinnies, babais, mamas, because they have been very close to me. So from my childhood I always thought like నేను పెద్దగా అయ్యి నేను బాగా సంపాదించి అందరం ఒకటే ఇంట్లో ఉండాలి, we should not see like ఎవరు ఏంటి అన్నది చూడకుండా అందరం ఒక ఇంట్లో ఉండాలి అని నా somehow చిన్నప్పటి నుంచి it can be a dream, it can be some fantasy thing, anything, but అలా ఉండే. బట్ యాజ్ ఐ స్టార్ట్ టు గ్రూ ఓల్డర్ నేను అనుకున్నా ఓకే మేబీ పాసిబుల్ కాదేమో, బికాజ్ అంత మనీ అంత రిలేషన్స్ అందరినీ సాటిస్ఫై చేయడం ఈజ్ నాట్ సో ఈజీ. సో మనకు అంత ఈజీగా వర్కౌట్ అవ్వదు అన్న థింగ్ ఉండే. బట్ దెన్ సమ్హౌ అరౌండ్ 2019-2020 ఈ థాట్ స్టార్ట్ అయింది. మేబీ ఇప్పుడు కిడ్స్ అందరం లైక్ యూఎస్కి వెళ్ళిపోతూ ఉండే, అందరూ యూఎస్లో ఉన్నారు. లైక్ ఇప్పుడు మా పిన్ని వాళ్ళ సన్స్ కానీ అందరూ. సో ఓకే వై నాట్ పేరెంట్స్ అందరూ ఒక బిల్డింగ్ లాగా ఒక ల్యాండ్ తీసుకొని అపార్ట్మెంట్స్ లాగా చేసుకొని ఎవరికి ఎంత కావాలో తీసుకొని చేసుకోవచ్చు కదా అన్నట్టు అని థాట్ వచ్చింది. నేను అది ఫార్వర్డ్ తీసుకెళ్ళిన. అందరూ మేబీ నాట్ పాసిబుల్ ఏమో, ఎందుకు మళ్ళీ ఇప్పుడు కొంచెం అప్పుడు కూడా యాక్చువల్లీ అందరం 1-2 minutes దూరంలోనే ఉండే, బట్ స్టిల్ అందరం డిఫరెంట్ హౌసెస్లో ఉండే. బట్ ఇప్పుడు సేమ్ రూఫ్ అంటే మళ్ళీ ఫ్యామిలీ దగ్గర ఉంటే ఇష్యూస్ వస్తాయి, ఇట్లాంటి థింగ్స్ అన్నీ మాట్లాడిండే అనమాట. అది స్టిల్ మన దాంట్లోనే ఉంది, మన చేతిలోనే ఉంది, ఇట్స్ ఇన్ అవర్ కంట్రోల్. సో ఇఫ్ యూ లీవ్ థింగ్స్, ఇప్పుడు ఆబ్వియస్లీ అందరి క్యారెక్టరిస్టిక్స్ అందరికీ నచ్చవు, బట్ కొన్ని థింగ్స్ వదిలేయాలి, కొన్ని థింగ్స్ యూ విల్ బాదర్ అయినవి చెప్తావు అంతే, అంతకు మించి ఏముండదు. సో ఇట్స్ విత్ ఓపెన్ మైండ్. ఇఫ్ అందరం ఓపెన్ మైండ్తో ఉంటే ఇట్స్ వెరీ హ్యాపీ థింగ్. లైక్ సెలబ్రేషన్ కానీ ఇప్పుడు వీ హ్యావ్ ఎ ఫ్లోర్ ఇన్ 6th లైక్ వీ హ్యావ్ ఎ కిచెన్ ఇన్ 6th floor. వీకెండ్స్ అక్కడ కుక్ చేసుకుంటాము, పండుగలకు అక్కడే కుక్ చేసుకుంటాము, అందరం కలిసి అక్కడే తింటాము. సో దట్ మళ్ళీ అందరి ఇంట్లో కుకింగ్ ఇదంతా అనే థింగ్ కాకుండా. సో ఇట్స్ యాక్చువల్లీ వెరీ హ్యాపీ థింగ్. ఇట్స్ గోయింగ్ వెల్. యు ఆర్ ఓకే, బట్ వాట్ అబౌట్ అదర్ పీపుల్ లైక్ అమ్మోళ్ళు నాన్నోళ్ళు ఆ ఏజ్ గ్రూప్? ఇప్పటికైతే హియర్ అండ్ దేర్ స్మాల్ కంప్లైంట్స్ ఉంటాయి. లైక్ మొత్తం అంతా ఫుల్ ఫ్లవర్ఫుల్ ఆర్ ఫ్రూట్ఫుల్ అన్న నథింగ్ నేను చెప్పను, బట్ స్టిల్ దే లీవ్ ఇట్ లైక్ ఓకే ఏం కాదులే, స్మాల్ థింగ్స్ ఇవి పట్టించుకోవద్దు అనే థింగ్స్ ఉంటాయి కదా. సో అట్లా మేబీ ఆ డిస్టర్బెన్స్ మేబీ ఫర్ సమ్ ఫ్యూ మినిట్స్ ఆర్ ఫ్యూ అవర్స్ ఉంటుంది, దెన్ దే లీవ్ ఇట్ అంతే. సో ఎవ్రీ వన్ ఆర్ ఇన్ ద సేమ్ బోట్, సో ఇట్స్ ఆల్ హ్యాపీ. అలాంటి తప్పదు ఇక, హ్యూమన్ నేచర్. ఇప్పుడు మన ఇద్దరమే కొంతసేపు కలిసి ఉన్నా కూడా వీల్ హ్యావ్ డిస్టర్బెన్స్ ఆర్ సంథింగ్, ఏదో ఒక ఆర్గ్యుమెంట్ ఉంటుంది, డిస్కషన్ ఉంటుంది. నాకు నచ్చింది మీకు నచ్చకపోవచ్చు, మీకు నచ్చింది నాకు నచ్చకపోవచ్చు. సో ఐ ఆల్వేస్ బిలీవ్ ఇన్ డిస్కషన్ అండ్ దెన్ సార్టింగ్ ఇట్ అవుట్ అంతే. If it's bothering you, if it's not bothering you, you don't even have to think about it much. Yeah, that's good. So back to US, where did you meet Rishi?
Rishi, actually, I met in Kansas itself. We actually stayed in Kansas from 2016 December. నేను Kansas మూవ్ అయినా 2016 నుంచి 2024 వరకు Kansasలోనే ఉన్నా. సో 2020 జూన్లో I met Rishi actually for the first time. That's because of a friend who made Halim for her wife. For his wife, sorry. So basically Rishi is my school junior. ఓహో ఇక్కడ We studied in the same school, but I think Rishi moved out 9th and 10th standard. She studied in different school, but till 8th she was in the same school, but I didn't knew her much. I didn't even talk to her or anything of that sort. So we were acquaintance in Instagram. So ala we know each other ante. I think 2020 April or sometime I put a post on Instagram which was a drone shot actually. Oka road, the 4-way road, pakkana oka pool undi. I still remember that photo. I don't know if I still hold that. I should have it somewhere, but it's a very long tiyali. But yeah, అందులో ఆ ఫోటోకి నాకు డిఎం చేసిండే లైక్ బ్యూటిఫుల్ షాట్ అని చెప్పి ఇట్స్ వెరీ గుడ్ ఐ నెవర్ లుక్డ్ ఎట్ దిస్ ప్లేస్ దిస్ వే ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ అని మెసేజ్ చేసింది. సో దట్ ఈస్ హౌ ఐ రియలైజ్డ్ షీ సమ్వేర్ నియర్ బై మా ప్లేస్లోనే. బట్ మా ప్లేస్లో ఉన్నా కూడా మేము ఎప్పుడు చుట్టుపక్కల చూడకపోయే వాళ్ళం బికాజ్ మేమే ఒక 15 members గ్యాంగ్ ఉండే ఫ్రమ్ 2016 వెన్ ఐ వెంట్ టు క్యాన్సస్. దే వర్ ఆల్రెడీ ఎ గ్యాంగ్. ఐ జస్ట్ వెంట్ ఇన్ టు దట్ గ్యాంగ్ బికాజ్ నా బ్రదర్ ఫ్రెండ్స్ వాళ్ళంతా. But somehow they got close to me more than my brother, which I feel sorry for my brother appudu. But yeah, so our group ela unde ante we were under same roof, like 4 houses unna kuda every day morning to night cooking ani everything okate intlo jarigedi. So we had apartments 502 504 504 604 702 ఇలా అపార్ట్మెంట్స్ ఉండే. బట్ అంతా 504లోనే జరిగేది, అపార్ట్మెంట్లోనే మాత్రమే జరిగేది. అప్పుడే అందరూ ఫ్రెష్లీ ఫ్రమ్ కాలేజ్ వచ్చి 1 year అట్లా అవుతుంది జాబ్ అంతా. సో లక్కీగా వాళ్ళందరూ ఆల్మోస్ట్ ఒకటే కంపెనీలో వర్క్ చేశారు ఎక్సెప్ట్ మీ అండ్ మై బ్రదర్. మేమిద్దరం రిమోట్ వర్క్ ఉండే, వాళ్ళందరూ సర్నర్ అని ఒక కంపెనీకి వర్క్ చేసేవాళ్ళు. సో దానివల్ల లైక్ వీ బికేమ్ వెరీ క్లోజ్ అండ్ అందరి ఇంట్రెస్ట్ వెరీ మచ్ సిమిలర్ ఉండే. ఫుడ్, మూవీస్, ట్రావెల్. అండ్ సమ్హౌ గ్రూప్ అంతా కూడా ఎక్కువ లైక్ ఈ బూజ్ కానీ ఏది ఉండకపోయేది. వెరీ అకేషనల్లీ ఎప్పుడో వేరే ఫ్రెండ్స్ వస్తే ఆర్ ఎట్లా ఏమైనా ఉంటే తప్ప మేము ఉన్నప్పుడు మాత్రం ఎప్పుడు అది జరగకపోయేది. సో సమ్హౌ ఆ సిమిలర్ ఇంట్రెస్ట్ వల్ల అయి ఉండొచ్చు, సిమిలర్ మైండ్ సెట్స్ వల్ల అయి ఉండొచ్చు. వీ నెవర్ హ్యాడ్ ఎనీథింగ్ అగేన్స్ట్ ఈచ్ అదర్. వెరీ హ్యాపీ ఫ్యామిలీ. వీ బికేమ్ అ ఫ్యామిలీ యాక్చువల్లీ మోర్ దెన్ ఫ్రెండ్స్. సో నౌ వీ సీ ఇట్ యాజ్ అ ఫ్యామిలీ దాన్ ఫ్రెండ్స్. సో ఆ గ్రూప్ అలా ఉండడం వల్ల ఐ థింక్ అవుట్ సైడ్ వాళ్ళని ఎప్పుడు చూడలే అసలు 2020 వరకు కూడా. సో 2020లో నా ఫ్రెండ్ ఒక అతను వాళ్ళ వైఫ్ కోసం హలీం చేయాలి అనుకొని చేశాడు కాబట్టి ఆ రోజు ఏం జరిగింది అంటే చాలా చేశాడు. మేము ఎప్పుడు బయట ప్రపంచంలో ఎవరున్నారని చూడలేదు కాబట్టి ఆ రోజు చూడాల్సి వచ్చింది. చాలా చేయడం వల్ల మేము అందరం తిన్న తర్వాత ఇంకా 75% మిగిలి ఉండే. సో అప్పుడు నాకు రిషి ఇలా మెసేజ్ చేసినప్పుడు ఆ రోజు మేము మాట్లాడినాం అనమాట. వీ హ్యాడ్ లైక్ అ కాన్వర్జేషన్, ఒక మేబీ సమ్ కాన్వర్జేషన్. ఏముండే అంటే కోవిడ్ కదా, ఎవ్రీవన్ అరౌండ్ ద వరల్డ్ లైక్ అందరూ మాట్లాడుకుంటూ ఉండే ఎవరు ఫ్రెండ్స్ లేరు, లైక్ చాలా లోన్లీగా ఉంటుంది అండ్ ఆల్ దీస్ థింగ్స్ అనేది మాట్లాడుతున్నాయి కాబట్టి ఐ స్పోక్ టు రిషి ఆన్ దట్ డే దట్ ఓకే నువ్వు ఇక్కడే చుట్టుపక్కల ఉంటే మేము ఇట్లా గ్యాంగ్ ఉన్నాము, లైక్ నువ్వు ఆల్రెడీ క్వారంటైన్ అయ్యి ఉంటే యూ కెన్ కమ్ టు అస్, యూ కెన్ హ్యావ్ సమ్ ఫన్ టైమ్ ఇఫ్ యూ వాంట్ టు అన్నట్టు ఆ రోజు చెప్పా అనమాట. దెన్ ఆ రోజు నాకు గుర్తొచ్చింది, ఓకే నేను ఇట్లా ఒక అమ్మాయి పరిచయం అయింది, మేబీ వీ కెన్ గివ్ హర్ హలీం అన్నట్టు మాట్లాడుకున్నాం అనమాట. సో మెసేజ్ చేస్తే నాకు రిప్లై ఓకే అన్నట్టు వచ్చింది అనమాట, కావాలి తింటా అన్నట్టు. సో నా ఫ్రెండ్స్ ఎలా ప్లాన్ చేసిరంటే అప్పటికి నేను ఆల్రెడీ ఇండియా మూవ్ అయ్యే ప్లాన్ ఉండే, సినిమాటోగ్రఫీ అనే ప్లాన్ ఉండే, అందరికీ తెలుసు, ఇట్స్ అ వెరీ ఓపెన్. సో వాళ్ళందరికీ నేను ఏం చెప్తున్నా అంటే
అందరూ ఆల్మోస్ట్ వెడ్డింగ్స్ అయిపోతూ ఉండే, నన్ను కూడా ఆ దాంట్లోకి వెళ్ళాలి అన్నట్టు వాళ్ళు చూస్తూ ఉండే. ప్లాన్ దే హ్యాడ్ ప్లాన్. సో నేనేమో అలా జరగదు, ఇప్పుడు నా ప్లాన్స్ చెప్తే అమ్మాయి కూడా ఓకే ఉండదు, సో లెట్స్ లీవ్ దట్ టాపిక్ అసైడ్ అన్నట్టు ఉండే. సరే నీకు ట్రై చేస్తే పోయేదే ఉంది అని చెప్పి నేను ఫస్ట్ ప్లాస్టిక్ బాక్స్లో ప్యాక్ చేస్తే, లేదు గ్లాస్ బాక్స్లోనే పెట్టాలి, అట్లీస్ట్ ఈ బాక్స్ చేయడానికి మళ్ళీ వస్తుంది మాట్లాడుతుంది అన్నట్టు వాళ్ళు ప్యాక్ చేసిరు. నాతో పాటు వాళ్ళు వచ్చిరు కూడా, 2 అమ్మాయిలు వచ్చిరు. రిషిని కలిసినాం ఆ రోజు, ఇచ్చినాం, వచ్చేసినాం. వచ్చిన తర్వాత మాట్లాడిండే లైక్ బాగుంది అదంతా అన్నట్టు. ఏం చేస్తుంది అంటే ఏం చేయట్లేదు, డైలీ ఇట్లా వాకింగ్ చేస్తున్నాము, నేను నా కజిన్ వాక్ చేస్తాము. నేను యాక్చువల్లీ ఎర్లీ బర్డ్, చాలా ఎర్లీగా లేస్తా, ఇప్పుడు కూడా అలవాటే. వాళ్ళందరూ కొంచెం లేట్గా చేస్తారు నా ఫ్రెండ్స్ అంతా. సో మార్నింగ్ ఆ టైం కొంచెం గ్యాప్ ఉంటుంది. సో సరే నేను కూడా జాయిన్ అవుతాలే, ఏముంది వాకింగ్కి అని అడిగితే ఓకే అని ఉండే. సో అట్లా వి స్టార్టెడ్ వాకింగ్, లైక్ వాళ్ళ కజిన్, నేను అండ్ రిషి వి స్టార్టెడ్ వాకింగ్ టుగెదర్. మార్నింగ్ డైలీ ఒక 1 hour 1.5 hour వాక్ చేసి అట్లా వచ్చేవాళ్ళం జస్ట్ అరౌండ్ ది మా ప్లేస్. సో అలా మాట్లాడుతున్నప్పుడు మెల్లమెల్లగా ఐ యూస్ టు టెల్ ఏమేమి మాట్లాడడం ఏంటి అంతా నా ఫ్రెండ్స్కి చెప్పేటోడిని యాజ్ ఇట్ ఈస్గా, బికాజ్ వాళ్ళ ఇంటెన్షన్ అంతా వేరేనే ఉండే, ఇప్పుడు నువ్వు పుష్ చేయాలి అనే దాంట్లోనే ఉండే. సో మెల్లగా ఓకే, నాకు కూడా ఓకే, దేర్ ఇస్ నో రాంగ్ ఇన్ ఇట్ అన్న ఫీలింగ్కి నేను కూడా ఉండే. సో రిషి అప్పుడు అడిగిన అనమాట, లైక్ ఒక ఫ్యూ వీక్స్ తర్వాత ఐ గాట్ టు నో దట్ రిషి కూడా పెళ్లి సంబంధాలు చూస్తుంది అన్నట్టు. సో నేను కూడా అదే థాట్లో నేను అడిగిన అనమాట, ఓకే నువ్వు ఎట్లా పెళ్లి సంబంధాలు చూస్తున్నావు కదా, నేను కూడా చూద్దాం అనుకుంటున్నా, మన ఇద్దరమే మాట్లాడుకుందాము, మనకు ఓకే అయితే దెన్ ఫ్యామిలీని ఇన్వాల్వ్ చేద్దాం, మనకు ఓకే కాకపోతే అసలు ఫ్యామిలీని ఇన్వాల్వ్ చేయాల్సిన పని కూడా లేదు, బికాజ్ వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తే వాళ్ళు ఇంకా క్వశ్చన్ చేస్తూ ఉంటారు కాబట్టి లెట్స్ నాట్ ఇన్వాల్వ్ ఫ్యామిలీ అన్నట్టు అనుకొని ఉండే. దెన్ లైక్ అగైన్ వీ స్పోక్ ఫర్ ఫ్యూ వీక్స్ అండ్ ఆల్. దెన్ డైలీ యాక్చువల్లీ మార్నింగ్ ఈవినింగ్ 2 సార్లు కలిసేవాళ్ళం వాకింగ్లో. సో దెన్ వీ ఫెల్ట్ లైక్ ఓకే కంఫర్టబుల్లే ఉన్నాము, సో లెట్స్ టేక్ ఇట్ ఫార్వర్డ్ అన్నట్టు మేము డిసైడ్ అయిన థింగ్. దెన్ వీ ఇన్వాల్వ్ పేరెంట్స్ అండ్ ఆల్. సో ఐ డు నాట్ కౌంట్ దిస్ యాజ్ ఎ లవ్ మ్యారేజ్, ఐ డు నాట్ కౌంట్ దిస్ యాజ్ అన్ అరేంజ్డ్ మ్యారేజ్, ఇట్స్ సమ్వేర్ ఇన్ బిట్వీన్. It's more practical. Yeah, it's a practical marriage. Yeah. So but Rishi feels it's love marriage because maku actually enough time dorikindi. Even I'll say like by the time we got married, I think we can consider it as love marriage because with COVID and everything we almost got like 1.5 year for dating time. So initially oka time lo pelli anuకొని ఉండే, అది మళ్ళీ పోస్ట్పోన్ అయింది. దెన్ 6 months అవ్వడం వల్ల we got like 1.5 year time. Nice. So it was smooth, pretty much smooth in their family. So at what point you guys, you both decided, or like someone has more feelings than other, or how did that? అది యాక్చువల్లీ తెలియకుండానే జరిగిపోయిన థింగ్. ఇట్స్ నాట్ లైక్ డెవలప్ అయింది. సమ్హౌ అది ఏమైంది అంటే నాకు బాగా ఇంట్లో వాళ్ళతో మాట్లాడడం అలవాటు. డైలీ ఒక 1.5 hour మాట్లాడతా. ఆ 2 months నేను మాట్లాడలేదు. సో ఇంట్లో వాళ్ళకి కొంచెం ఏంటి వీడు రోజు మాట్లాడట్లేదు అనేది ఒక మెల్లమెల్ల డౌట్ స్టార్ట్ అయింది. నేను ఎన్ని రోజులు అబద్ధాన్ని చెప్తా అన్నట్టు నేను ఒక రోజు చెప్పేసిన, యాక్చువల్లీ నేను ఒక అమ్మాయితో మాట్లాడుతున్నా ఇట్లా, బట్ రిషికి తెలియదు నేను చెప్పినట్టు. సో ఒకవేళ థింగ్స్ ఫార్వర్డ్ అయితే అప్పుడు చెప్తా, లేకపోతే చెప్పను అన్నట్టు అన్నా అనమాట. దెన్ ఒకరోజు సడన్గా మమ్మీ వాళ్ళు ఫోన్ చేసినప్పుడు ఎత్తినప్పుడు అమ్మాయి బయోడేటా పంపిస్తావా అని అడిగిండే. రిషి విన్నది, ఎవరు ఏంటి అని అడిగితే యాక్చువల్లీ నేను ఇట్లా చెప్పిన ఒక అమ్మాయితో మాట్లాడుతున్నా అని. సో దట్ ఈస్ హౌ షీ యాక్చువల్లీ గాట్ టు నో దట్ ఓకే వీడు వీళ్ళ ఫ్యామిలీకి చెప్పిండు అంటే కొంచెం వీడికి ఇంట్రెస్ట్ ఉంది అన్నట్టు. సరే నేను కూడా మా పేరెంట్స్కి చెప్తా అయితే అన్నట్టు షీ సెడ్. దట్ ఈస్ హౌ వీ యాక్చువల్లీ గాట్ టు నో దట్ ఓకే వీ బోత్ కైండ్ ఆఫ్ లైక్డ్ ఈచ్ అదర్. కూల్. సో నేను యాక్చువల్లీ అప్పుడు అనుకున్న క్రైటీరియా ఏంటి అంటే నేను 3 points రాసుకొని పెట్టుకున్నా. యాక్చువల్లీ మాస్టర్స్ చేసి ఉండాలి, 1 year అయినా జాబ్ చేసి ఉండాలి, అండ్ హైట్ ఉండాలి అని. బికాస్ ఐ సమ్హౌ డోంట్ నో, ఐ గెట్ అట్రాక్టెడ్ టు టాలర్ ఉమెన్. సో ఐ ఫెల్ట్ హైట్ ఉండాలి అని. బట్ 3rd point didn't happen because first 2 points happened. I think I did not even care for the 3rd point. Yeah. And yeah, more compatible అని ఫీల్ అయినా ఆ టైంలో.
ఆమె సైడ్ నుంచి ఆమె వాట్ వాస్ షీ సో యాక్చువల్లీ హలీం స్టోరీలో రిషిది ఏమైంది అంటే రిషి వాళ్ళ ఇంకో కజిన్ ఉండే కదా, హీ యాక్చువల్లీ మెసేజ్ హలీం కావాలి అని, నాట్ రిషి. బికాజ్ ఎవడన్నా యూఎస్ లో అసలు హలీం దొరకడమే కష్టం, అలాంటిది నీకు ఒకటి హలీం ఇస్తా అంటే హలీం తీసుకోవా అని చెప్పి అతను మెసేజ్ చేసిండు కావాలి కావాలి అని చెప్పేసి. దెన్ ఇట్ ఆల్ హ్యాపెండ్ న్యాచురల్, అంత ఎక్కువ థింక్ చేయలేదు. షీ ఆల్సో ఫెల్ట్ కంఫర్టబుల్ అండ్ ఆల్, సో షీ థాట్ హీ మైట్ బి ఎ రైట్ ఫిట్. నైస్ నైస్. సో బట్ యా ముందే చెప్పా నేను చాలా ప్రాక్టికల్గా ఉంటా, సో చాలా డీల్ చేయాల్సి ఉంటుంది. దేర్ మైట్ బి ఇష్యూస్ కమింగ్ అప్ విత్ దిస్ ప్రాక్టికల్ నాలెడ్జ్, బట్ ఇట్స్ ఆల్వేస్ దట్ వే. మేబీ అలవాటు అయిపోతే వి బోత్ విల్ లివ్ వెరీ పీస్ఫుల్ లైఫ్. యా, బట్ అది అలవాటు అవ్వకపోతే మాత్రం ఈ ప్రాక్టికల్ దాంతో ఎప్పుడు ప్రాబ్లంగానే అనిపిస్తుంది అనేది ఐ డిడ్ టెల్ హర్. సో ఇప్పుడు ఇండియాలో అఫ్ కోర్స్ ఆల్రెడీ నువ్వు 1 year నుంచి ఉంటున్నావు, బట్ డిడ్ యూ ఫేస్ ఎనీ ఛాలెంజెస్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్, ఆర్ నువ్వు యూఎస్ నుంచి వచ్చిన తర్వాత ఈవెన్ నువ్వేమన్నా బాదరింగ్ ఏమన్నా ఇష్యూస్ ఏమన్నా అంటే ఓ మ్యాన్ ఎనీ పాయింట్ అరే ఎందుకు వచ్చినా అట్లాంటి సిచ్యువేషన్ ఏమన్నా ఉందా? ఎందుకు వచ్చినా అని అయితే లేదు, బట్ ఆల్వేస్ సివిక్ సెన్స్ ఈజ్ ఎ బిగ్ ప్రాబ్లం ఇక్కడైతే ఫర్ షూర్. అది ఎప్పుడూ అనిపిస్తూ ఉంటుంది. ఐ థింక్ అది నేను సాల్వ్ కూడా చేయలేను. సో ఐ యాక్చువల్లీ కైండ్ ఆఫ్ మేడ్ ఇట్ పీస్ విత్ ఇట్. ఇనిషియల్గా రోడ్ మీద పోయేటప్పుడు తిట్టుకునేటోడిని, ఇప్పుడు తిట్టుకోవడం కూడా మానేసిన అనుకుంటా. నాకు నాదే ఓకే సర్లే పోతే పోయింది వాడే పోతాడు అన్న ఫీలింగ్కి వచ్చేసిన. దట్ సివిక్ సెన్స్ థింగ్ ఒకటి. ఎప్పుడన్నా అంబులెన్స్ చూసినప్పుడు ఫీల్ అవుతా, అరే అంబులెన్స్ రాది సైడ్ ఇవ్వండి రా ప్లీజ్, నువ్వే అందులో ఉంటే నీ ఫీలింగ్ ఎట్లుంటుందిరా ప్లీజ్ సైడ్ ఇవ్వరా అన్నట్టు నేనే ఫీల్ అవుతూ ఉంటా. బికాస్ వీ హ్యావ్ సీన్ కంప్లీట్లీ డిఫరెంట్. యూఎస్లో లైక్ ఇప్పుడు అంబులెన్స్ కానీ పోలీస్ కానీ ఇలాంటి వెహికల్ వస్తుంది అంటే ఎవ్రీవన్ లైక్ కంప్లీట్లీ పక్కకి వెళ్ళిపోతారు. అలాంటిది ఇక్కడ ఏంటి అంటే అంబులెన్స్ వెనకాల నేను పోతే నేను కూడా ఫాస్ట్గా పోతా అని పోయే రకాలు ఉంటారు. సో అక్కడ అట్లా పోతే క్రైమ్ అంతే ఫైన్ వేస్తాడు వెంటనే. సో అలాంటి పీపుల్ని చూస్తూ ఆర్ సైడ్ ఇవ్వని వాళ్ళని చూస్తున్నప్పుడు నాకు చాలా బాధ అనిపిస్తుంటుంది. అరే అంబులెన్స్లో మనం ఉండని రోజు ఉంటే బాగుంటుంది, ఇట్లాంటి దరిద్రుల వల్ల మనం అనవసరంగా అంబులెన్స్లో సఫర్ అవుతున్నట్టు ఉంటుంది అన్న ఫీలింగ్ ఉంటుంది. కానీ అదర్ దాన్ దట్ మచ్ రిగ్రెట్ అయిన థింగ్స్ అయితే ఏం లేవు. బట్ మోర్ లైక్ ఛాలెంజెస్, నాట్ రిగ్రెట్ బట్ ఛాలెంజెస్, లైక్ ఎనీ అదర్ ఛాలెంజెస్ నువ్వు బిజినెస్ విషయంలో డీల్ చేసే జనాలతో డీల్ చేసే అప్పుడు కానీ లేకపోతే ఇంకా ఎనీ అదర్. సో జనాలతో ఇక్కడికి అక్కడికి డిఫరెన్స్ ఇస్ దట్ పొలైట్ థింగ్. అక్కడ మనిషిని మనిషిలా చూడడం ఇస్ వన్ థింగ్, ఇక్కడ నువ్వు చేసే పనిని బట్టి చూస్తూ ఉంటారు కొంచెం. బట్ ఐ డోంట్ కేర్ అబౌట్ ఇట్. చేసే పనిని ప్రాబ్లీ లేకపోతే ఆ డబ్బులను బట్టి. యా ఎగ్జాక్ట్లీ. మనీ ఆల్సో మేక్స్ ఎ హ్యూజ్ డిఫరెన్స్. ఇక్కడ నీ దగ్గర ఎంత మనీ ఉంది, నువ్వు ఎట్లున్నావు ఏంటి అనే దాన్ని బట్టి చూస్తారు. సో బట్ I don't care about those things. That is how I feel very much happy. If I start bothering about those things, I think I'll not be happy. And I'll actually tell anyone who is coming back or who wants to come back, don't get bothered with these things. If you really get bothered with these things, it's better you stay back there. Because those things will keep continuously happening in your life till you die. If you are in India. You see, అది ఎక్కడైనా ఉంటుంది ఆ క్లాస్ అటెన్షన్ టు క్లాస్ అనేది. ఇప్పుడు ఈవెన్ మన వెస్ట్రన్ కంట్రీస్లో అయితేనేమో బేస్డ్ ఆన్ యువర్ డ్రెస్సింగ్ కావచ్చు లేకపోతే నీ కార్ కావచ్చు, దాన్ని బట్టి దే జడ్జ్ చేస్తారు. ఓకే వీడు కొంచెం హై లెవెల్ ఉన్నాడని దాన్ని బట్టి వాల్యూ ఇవ్వడం, దట్స్ కామన్ ఎవ్రీవేర్. బట్ ఇక్కడ ఇట్స్ ద ఓవరాల్ సొసైటీ సో అబ్సెస్డ్ విత్ మనీ. లైక్ నువ్వు ఏదైనా ఫంక్షన్కి పోయినా లేకపోతే ఒక ఇద్దరు ఫ్రెండ్స్ కలిసినా ఎప్పుడు ఓకే ఎంత వస్తుంది, లేకపోతే వాడు అది కొన్నాడు, లేకపోతే వీడు ఇది కొన్నాడు, దానికి అన్ని కోట్లు అయినా అంటే ఎప్పుడు ఆల్ ద టైమ్ ఇదే ఉంటుంది. సో లైక్ డిడ్ యూ నోటీస్ దట్? లైక్ అక్కడ ఉంటుంది ఇక్కడ ఉంటుంది అంటే అక్కడ నాకు సంహో చాలా తక్కువ ఉంటుంది అనిపిస్తుంది. నేను అనేది అక్కడ అదే ఇక్కడ చాలా అంటే చాలా ఉంటుంది అది ఫర్ షూర్. బట్ లక్కీలీ ఆ సెట్ ఆఫ్ ఫ్రెండ్స్ నాకు కొంచెం తక్కువే, ఆర్ మేబీ ఆ సెట్ ఆఫ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా యాక్చువల్లీ కొంచెం తక్కువే. దానివల్ల ఐ థింక్ ఐఎమ్ ఇన్ సేఫ్ స్పేస్. సో ఉండరు అని అయితే చెప్పను, బికాస్ ఐ కెన్ లిటరలీ సీ దట్. బట్ సమ్హౌ ఆ సెట్ ఆఫ్ ఫ్రెండ్స్ అండ్ ఆ సెట్ ఆఫ్ ఫ్యామిలీ నాకు కొంచెం తక్కువే. అండ్ ఆల్సో ఇఫ్ వాళ్ళు ఎక్కువ ఉన్న పీపుల్ ఉన్నారు అంటే కొంచెం నేనే వాళ్ళని అవాయిడ్ చేస్తూ కూడా ఉండొచ్చు, దానివల్ల కూడా నాకు అది తక్కువ అనిపిస్తుండొచ్చు. సో సమ్హౌ నాకున్న పీపుల్ కొంచెం
అంత అబ్సెస్డ్ విత్ మనీ పీపుల్ కాదు, ఆర్ అబ్సెస్డ్ విత్ స్టేటస్ కాదు. సో విచ్ ఈస్ గుడ్ ఫర్ మీ, ఆర్ మేబీ నేనే ఆ సెట్ ఆఫ్ పీపుల్ని చూస్ చేసుకుంటున్నా. ఓకే. సి మళ్ళీ అబ్సెషన్ ఉండి మళ్ళీ సంపాదించినా కూడా మళ్ళీ దానికి తగ్గట్టు ఏమైనా చేస్తారా అంటే అది కూడా చాలా తక్కువనే. అఫ్ కోర్స్ ఇప్పుడు వచ్చే జనరేషన్స్ కొంచెం బెటర్, బట్ మామూలుగా కొంచెం ఏజ్డ్ పీపుల్ అయినా ఓకే జస్ట్ అక్యుములేటింగ్ మనీ అంతేగాని బట్ దానికి ఏమైనా చేస్తారు, దానికి ఏమైనా అట్లే ఉండదు. మళ్ళీ జస్ట్ ఓకే హౌ మచ్ వీ హ్యావ్ అనేది మ్యాటర్. యాక్చువల్లీ ఒక రకంగా అది అంటే గుడ్డో బ్యాడో నాకు తెలీదు. మేబీ ఇప్పుడు మా ఫాదర్ అంతా చేసి పెట్టకపోయి ఉంటే ఆర్ సేవ్ చేయకపోయి ఉంటే నేను ఇప్పుడు ఈ పొజిషన్లో ఉండకపోయేవాడినేమో. బికాజ్ నేను రావడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఈజ్ మై ఫ్యామిలీ వాజ్ ఆల్రెడీ వెరీ కంఫర్టబుల్. మై పేరెంట్స్ సేవింగ్స్ కానీ ఆర్ దే డోంట్ డిపెండ్ ఆన్ మీ అనే థింగ్ ఆల్సో మైట్ హ్యావ్ మేడ్ మీ టు కమ్ బ్యాక్. లేదంటే పాపం చాలా మందికి రావాలి అని ఉంటుంది, బట్ సమ్వేర్ దే నో దే హ్యావ్ సమ్ ఎవరో ఒక డిపెండ్ అయి ఉంటారు ఆర్ సమ్ ప్రాబ్లమ్ ఆర్ ది అదర్ థింగ్ ఉంటుంది అనే దాంట్లో వాళ్ళు రాకపోయి ఉండొచ్చు. బట్ మేబీ నాకు అంత మేజర్గా ప్రాబ్లమ్స్ కనపడలేదు కాబట్టి నాకు రావడం వెరీ ఈజీ ఉందనుకుంటున్నా. బట్ నేననేది ఏంటంటే సేవింగ్ ఇట్స్ గుడ్, సేవింగ్ అవన్నీ కంపల్సరీ, అంటే ఇది ఇన్బిల్ట్ మన సొసైటీని అది ఆ థింకింగ్. బట్ నేననేది అంటే ఈ మధ్యకాలంలో ఎస్పెషల్లీ భూముల రేట్లు పెరిగిన తర్వాత లేకపోతే ఇవన్నీ టూ మచ్ అబ్సెసివ్గా ఉన్నారు పీపుల్ ఈ మనీ గురించి. ఎప్పుడు ఏం మాట్లాడినా కూడా దానికే లీడ్ అవుతుంది అలాంటివి. సో దట్స్ వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు సే. బట్ సమ్హౌ మనం మొన్న గుజరాత్ వెళ్ళినప్పుడు ఇట్ వాస్ వెరీ ఇంట్రెస్టింగ్. ఆల్ ద రిచ్ పీపుల్ ఆర్ ఫ్రమ్ గుజరాత్, లైక్ బీ ఇట్ బిజినెస్ మ్యాన్ అండ్ ఎవ్రీ వన్, బికాస్ వాళ్ళే ఎక్కువ బిజినెస్లు చేసి ఎక్కువ సంపాదించింది వాళ్ళే. ఇన్ 1000 cars we did not even 10 like observe చేయలేదు వేర్ దేర్ ఆర్ లైక్ హై కార్స్, లగ్జరీ కార్స్, లైక్ లిటరలీ నైదర్ BMW నార్ బెంజ్ ఎనీథింగ్. ఇవి యాక్చువల్లీ ఇప్పుడు మీడియం అయిపోయినాయి హైదరాబాద్ లో చూసుకుంటే. బట్ వన్స్ వీ కేమ్ బ్యాక్ టు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ 100 cars లో వీ యాక్చువల్లీ ఫౌండ్ అట్లీస్ట్ 10 cars. సో ఐ డోంట్ నో వాట్ దట్ కల్చర్ దేర్ ఇస్. మనం ఫస్ట్ టైం వెళ్ళినా కాబట్టి నాకు కూడా తెలియదు. ఐ యాక్చువల్లీ వాంటెడ్ టు రీడ్ దట్ థింగ్ బికాస్ వాళ్ళ దగ్గర అంత మనీ ఉన్నా కూడా somehow they are maybe putting it back in investments kind of thing or something they are doing, but they are not into that luxury అనేది నాకు అర్థమైంది. బీట్ ఎంత పెద్దవాడైనా కూడా they still have like a very minimal car. ఓకే కార్ దేనికి మనం ఓ ప్లేస్ నుంచి ఓ ప్లేస్కి వెళ్ళడానికి అంతే, దీంట్లో ఏసీ పని చేస్తుందా, ఇది సరిగ్గా పోతుందా అంతవరకే ఉన్నారు. కానీ ఏదో చూపించాలి ఆర్ పెద్ద కార్ కొనాలి అన్న థింగ్ వాళ్ళకైతే లేదనిపించింది. అదే అనిపించింది నాకు కూడా. ఆ షో ఆఫ్ ఫ్యాక్టర్ అనేది లేదనిపించింది. ఇప్పుడు మనం ఉన్న ఏరియా కూడా హోటల్ గిన అదంతా రిచ్ ఏరియా, మోస్ట్లీ బంజారా హిల్స్, జూబ్లీస్ ఆ టైప్ ఆఫ్ ఏరియా. అవును, అయినా కూడా అక్కడ మనం ఎన్ని చూసినా కూడా ఎన్ని ఇంటెన్షనల్ గా చూసినాం కదా. వెరీ ఇంటెన్షనల్. ఫస్ట్ డే సెకండ్ డే మేబీ అంత చూడలేదు, బట్ సమ్హౌ సెకండ్ డే కి మనకి అనిపించింది అవును అసలు ఇక్కడ ఒక్కటి కూడా అసలు లగ్జరీ కార్స్ కనిపించట్లేదు ఏంటి మనకి అన్నట్టు అనిపించినప్పటి నుంచి లైక్ వెరీ మచ్ ఇంటెన్షన్ తో చూసినాం. కనిపిస్తున్నాయా ఇన్ఫాక్ట్ అసలు ఆ 100లో ఒకటి కనిపించినప్పుడు అరే ఒకటి ఉంది ఇడ కనిపించింది అన్న ఫీలింగ్ తో చూసినాం మనం. కానీ 4 days ఉన్నాం. 4 days లో మోస్ట్లీ వీ కెన్ కౌంట్ ఆన్ ఫింగర్స్, మేబీ 4-5 చూసినాం అంతే. ఎగ్జాక్ట్లీ. అవి కూడా ఏంది మెర్సిడీస్, BMW, ఆడి చూసినాం. Some Volvo. One or two Volvo. Yeah, Volvo is not even a big luxury car. No, same. It's actually a luxury car. Yeah, similar to what Mercedes or BMW. Oh, yeah, atlana. US lo atla. No, they are on the similar range. Just chudam manam. Actually, one of the safest cars. Actually, they are. Safe. They are rated one of the safest cars. Yeah. Okay. Yeah, and they are on the similar range. So. అసలు మనకి ఇక్కడికి అక్కడికి చాలా డిఫరెన్స్ కనిపించింది. ఐ థింక్ ఇది ఇట్స్ మోస్ట్లీ లైక్ ఎ షో ఆఫ్ థింగ్ మన తెలుగు సొసైటీలో షో ఆఫ్, ఎస్పెషల్లీ విత్ ల్యాండ్స్ చాలా బూమ్ అవ్వడం వల్ల కూడా ఐ థింక్ దట్ ఇట్ బికేమ్ దట్ వే. తెలియకుండా ఆ సొసైటీలో థింగ్ బేసిక్గా నాకు అబ్జర్వ్ చేసింది అయితే ఓకే వాడి దగ్గర ఉంది మన దగ్గర ఒకటి ఉండాలి, మనం ఒకటి కొనుక్కోవాలి, అది మనకు అవసరం ఉందా లేదా పక్కన పెట్టేసి ఫస్ట్ మనం వాని దగ్గర ఉంది కాబట్టి మనం ఒకటి కొనాలి అంతే, వాని మనం చూపించాలి ఇప్పుడు మన దగ్గర కూడా డబ్బులు ఉన్నాయి ఆర్ మనకి ఇది ఉంది అన్నది చూపించాలి అనేది ఈజ్ వన్ ఆఫ్ ద థింగ్ దట్ ఐ డోంట్ లైక్, బట్ ఐ డోంట్ గెట్ బాదర్డ్, సో ఐఎమ్ హ్యాపీ. That's good. Yeah, it's great talking to you, Manmeet. Thank you for your time.
Same feeling here. Maybe after one more year. Yeah, we'll do one more. again. Yeah, sure, yeah. Let's see what the mind changes. Yeah, And also maybe you will come back. probably, yeah. Well, if not kids, I would have come back. That's one more thing actually. Like we also thought like if we have kids again, we'll have to depend on their thing and everything. So Yeah. maybe even before kids, if we think of all coming back and setting up everything, that will be more comfortable even for the kids. ఐ థింక్ ప్రాబ్లీ నువ్వు రైట్ టైంలో ప్రాబ్లీ రైట్ డిసిషన్ నీ రైట్ ఏజ్ సో ఐ థింక్ ఇట్ షుడ్ వర్క్ అండ్ ఆల్సో ఓవరాల్ ఎకానమీ ఈస్ డూయింగ్ గుడ్ ఇన్ ఇండియా రైట్ సో అండ్ ఈవెన్ ద టెంపరీ ఇప్పుడు కొంచెం స్లంప్ ఉన్నా కూడా బట్ ప్రాబ్లీ యా యూ విల్ డూ గుడ్ I hope so. యా గుడ్ లక్ ఫర్ ఎవ్రీథింగ్ Thanks, Bob. ఆల్ ద బెస్ట్ Thank you.